ఇవి రికార్డింగ్స్ మీకు యాక్సెస్ వస్తాయమ్మా. అప్పుడు అక్కడ చూద్దాం. రైట్, ఇప్పుడు Recording in progress. నా లాస్ట్ క్లాస్లో ఎక్కడ వరకు చెప్పుకున్నాం? బేసిక్సా? ఐ థింక్ గోల్డెన్ రూల్స్ నుంచి అకౌంటింగ్ సిస్టమ్ గోల్డెన్ రూల్స్ ఒకసారి రివైజ్ చేద్దాం. పర్సనల్ అకౌంట్స్ అంటే ఏం చేస్తామమ్మా? So in case of receiver, debit the receiver, credit the giver. In case of real account, debit what comes in, credit what goes out. In case of nominal account, debit all expenses and losses, credit all incomes and gains. So దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. అట్ ది సేమ్ టైమ్ వీ హ్యావ్ ఎ ఈక్వేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ప్రాబ్లమ్ సొల్యూషన్ కానీ అట్ ది సేమ్ టైమ్ విత్ రెస్పెక్ట్ టు ఎంసీక్యూ సొల్యూషన్. ఈక్వేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. If you take the equation, assets is equal to liabilities plus capital. Other company at the shareholder funds. In case of proprietorship and partnership form, it is capital. But in case of company, it would called as shareholder funds. Shareholder funds means equity share capital or share capital plus reserves and surplus. ఇక్కడ రిటర్న్ ఎర్నింగ్స్ అంటారు. రిటర్న్ ఎర్నింగ్స్, ఎండింగ్ రిటర్న్ ఎర్నింగ్స్ ఎలా వస్తుందమ్మా? బిగినింగ్ రిటర్న్ ఎర్నింగ్స్ ప్లస్ నెట్ ప్రాఫిట్ అంటే ఎలా వస్తుంది? రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్సెస్ మైనస్ డివిడెండ్. సో అదే ఇక్కడ రాసాం చూడండి. సో మైనస్ డివిడెండ్. సో ఇది అండ్ దాని తర్వాత కొన్ని టర్మినాలజీ చూసాం మనం. క్యాపిటల్ అంటే ఏంటి? ఇట్స్ ఓనర్స్ కాంట్రిబ్యూషన్. లోన్ లో 2 టైప్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ లోన్, షార్ట్ టర్మ్ లోన్. అట్ ది సేమ్ టైమ్ వీ హ్యావ్ ట్రేడ్ పేయబుల్స్. ట్రేడ్ పేయబుల్స్ అంటే ఏంటి? ఎక్స్పెన్స్ పేయబుల్, ఫిక్స్డ్ అండ్ కరెంట్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే బెనిఫిట్ బియాండ్ మోర్ దాన్ వన్ అకౌంటింగ్ పీరియడ్, అంటే ఒక అకౌంటింగ్ పీరియడ్ కంటే ఎక్కువ బెనిఫిట్ వస్తే దాన్ని కరెంట్ అసెట్ అంటారు. ఎగ్జాంపుల్ ల్యాండ్ అండ్ బిల్డింగ్. కరెంట్ అసెట్ అంటే సార్ విత్ ఇన్ 1 year లో కరెంట్ అసెట్ వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇన్వెంటరీ, ఇవన్నీ అమ్మ. సో ఇవన్నీ డిస్కస్ చేస్తాం మనం. ఇది కూడా డిస్కస్ చేస్తాం కదా, ఈ ఎంట్రీస్ కూడా డిస్కస్ చేస్తాం. సో ఎలా ఇంక్రీజ్ డిక్రీజ్ ఈక్వేషన్ మెథడ్ లో ఇవన్నీ డిస్కస్ చేస్తాం. సార్ మాకు మళ్ళీ జనరల్ ఎంట్రీస్ చెప్పండి సార్. జనరల్ ఎంట్రీస్ ఇంకా స్టార్ట్ చేయలేదమ్మా. జనరల్ ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇంకా అవ్వలేదమ్మా మనకి. అమ్మా వన్ థింగ్ మీకు తెలియదేమో, ఇప్పుడు అగైన్ మళ్ళీ అయిపోయిన క్లాస్ అంతా చెప్తే ఏమవుతుంది? టైం వేస్ట్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ జరిగే ప్రతి క్లాస్ ఏమవుతుందమ్మా? రికార్డ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం బేసిక్స్ ఆర్ నాట్ అవర్ సిలబస్. ఒకసారి మీకు గుర్తు చేస్తామని చెప్తున్నాను. మీకు అకౌంట్స్ గురించి జీరో నాలెడ్జా? మీరు వాళ్ళు మేనేజ్మెంట్ కి సార్ నా అకౌంట్స్ గురించి జీరో నాలెడ్జ్ ఉంది అంటే స్పెషల్ క్లాస్ పెట్టిస్తారు. ఇక్కడ అకౌంట్స్ గురించి నేను డీటెయిల్గా చెప్తే ఆల్రెడీ అకౌంట్స్ గురించి బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళకి టైం వేస్ట్ అవుతుంది. అలా అని మనం నార్మల్గా ఏం డిస్కస్ చేయమమ్మా, చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. అయినా సరే వాళ్ళకి రాలేదు అంటే వాళ్ళు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అయి ఉంటారు. బీకామ్ ఈవెన్ దో కామర్స్ బ్యాక్గ్రౌండ్ అయి ఉండో కూడా అప్పుడు క్లాసెస్ సరిగ్గా వినకపోయి ఉండొచ్చు, ఆరు మర్చిపోయి ఉండొచ్చు. వాళ్ళందరికీ మనకు సొల్యూషన్ చూపించాలా లేదా? అది ఇక్కడ నేను పెట్టుకోవట్లేదు. మనకి చాలా మంది ఫ్యాకల్టీ ఉన్నారు నా అకౌంట్స్. ఆల్ ఇండియా ర్యాంకర్లు ఉన్నారు. గోపి సార్ సిఎంఏలో ఆల్ ఇండియా ర్యాంకర్. నేను వాళ్ళని ఎంగేజ్ చేసుకున్నాను. దీని తర్వాత సూర్య సార్ వస్తారు, వీళ్ళందరూ రివిజన్కి వస్తారు. మళ్ళీ అకౌంట్స్ అన్ని రివిజన్ చేస్తారు. మళ్ళీ ఇంకొకసారి. ఇంకా నేను ఎంట్రీ స్టార్ట్ చేశానా? చేయలేదు. ఓనర్ రూల్స్ చెప్పాను అండ్ అకౌంటింగ్ ఈక్వేషన్ 2 అప్రోచెస్ చెప్పాను. ఇప్పుడు ఎంట్రీ స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా? సో ఎనీవే, సో అది అందరికీ చిన్నగా తెలుస్తుంది. ఎందుకు సార్ అంటే మనం ఎంట్రీస్ ఈ బేసిక్స్ దగ్గర అయితే స్పెండ్ చేసాం అనుకోండి, మెయిన్ సిలబస్ చెప్పుకోలేము. ఆల్రెడీ స్టార్ట్ చేసింది 1 week అయిపోయింది, మధ్యలో హాలిడేస్ తీసేసిన. ఎనీవే మనం 1 week ముందు స్టార్ట్ చేసుకున్నాం కదా. సో వీ హ్యావ్ ఏ ప్లాన్ అమ్మ, ప్లాన్ ప్రకారం వెళ్తాం.
మీరు ఏదైనా సరే నాకు 8 ఇదిగో అమ్మా ఇది ఉంది కదా, ఆ నెంబర్లు ఇచ్చాను కదా, మీరు పాత రికార్డింగ్స్ చూస్తే నెంబర్లు ఉంటాయి. నెంబర్లకి ఏదైనా రివిజన్ కావాలంటే ఆ రివిజన్ అడగండి. మళ్ళీ సార్ మళ్ళీ క్లాస్ చెప్పాలి అంటే వాళ్ళు పట్టించుకోరు. ఇంకా రికార్డింగ్ మీ ఇష్టం ఎన్నిసార్లు అయినా చూడండి అంటారు. దట్స్ వై దిస్ ఇస్ ద ప్రొసీజర్ నాన్న. ఎందుకంటే వీ హ్యావ్ ఎ ప్రొసీజర్ లైక్ దట్. మనము అల్టిమేట్ గా మన టార్గెట్ ఏంటి? జాబ్. జాబ్ అనేది మన టార్గెట్. 6 months లో మనం కోర్స్ కంప్లీట్ చేసుకుని జాబ్ లోకి వెళ్ళాలి, క్వాలిఫికేషన్ తెచ్చుకోవాలి. నాకు అది బ్రెయిన్ లో ఉంటుంది. చాలా మంది స్టూడెంట్స్ కంగారు పడుతూ ఉంటారు. కొంతమంది ఫస్ట్ ఇనిషియల్ కాబట్టి అవన్నీ ఉంటాయి. అవన్నీ నేను బ్యాలెన్స్ చేస్తూ ఉంటాను అనమాట చిన్న చిన్నగా. ఆ ప్రాసెస్ లో కొంతమంది హర్ట్ అవ్వచ్చు, బట్ బేర్ చేయండి. ఎందుకంటే అందరు స్టూడెంట్స్ ఒకేలా ఉండరు. కొంతమంది కొంచెం ఎక్కువ యాక్టివ్నెస్ ఉంటుంది, కొంతమంది ఇలా ఉంటుంది, కొంతమంది అన్ని నెగిటివ్ గా చూస్తారు, కొంతమంది అన్ని పాజిటివ్ గా చూస్తారు, కొంతమంది మోడరేట్ గా చూస్తారు. వీళ్ళందరూ నేను ఏంటంటే బ్యాలెన్స్ చేస్తూ ఉంటాను. ఆ ప్రాసెస్ లో కొన్నిసార్లు మనం ఆ, వీళ్ళు ఇలా కాదు ఇలా ఉండాలని గట్టిగా స్ట్రాంగ్ గా చెప్పేస్తాను నేను. మీరు ఇలా ఉండకూడదు, ఇలాగే ఉండాలి అని. ఇంకా అది ఉంటుంది. అదంతా ఏది చేసినా నేను మీ మంచిగా. ఓకేనా? అల్టిమేట్ గా మీ అందరికి జాబ్ ఇప్పించేసేసి కార్పొరేట్ లోకి వెళ్ళిన తర్వాత ఎందుకంటే మీరు కార్పొరేట్కి వెళ్ళిన తర్వాత నేను రిప్రజెంట్ చేసేది, ప్రిఫరెన్స్ ఇచ్చేది నేను మా టీమ్ ఎవరైతే పలానా మా టీం ఉన్నారో యాంకర్స్ వీళ్ళంతా వాళ్ళంతా కనెక్షన్స్ ఉంటాయి. ఊరికే ఏం రిఫరెన్స్ ఇవ్వగలమా? వాళ్ళ పేరు పోతుంది, ఏంటి ఇలాంటి వాళ్ళని పంపించామని. ఖచ్చితంగా అన్ని చూసుకొని అన్ని ట్రైన్ చేసేస్తాం. అల్టిమేట్ గా మనం ఏంటి మంచి జాబ్ తెచ్చుకొని మంచిగా శాలరీ సంపాదించి అల్టిమేట్ గా సెటిల్ అవుతాయి. అదే కదా మన గోలు. దానికి ఎలా ఉండాలి ఏంటి అనేది నేను ఫస్ట్ నుంచి చెప్తూ ఉంటాను అన్నమాట. ఓకేనా? ఆ ప్రొసీజర్స్ ఫాలో అవ్వమ్మా. సో ఎనీథింగ్, సో వీ హ్యావ్ ఎ రివిజన్ క్లాసెస్ ఆర్ దేర్, వీ హ్యావ్ ఎనీథింగ్ రికార్డింగ్స్ ఆర్ దేర్, అండ్ వీ హ్యావ్ సపోర్టింగ్ ఫ్యాకల్టీస్ దేర్. సో వాళ్ళంతా స్పెషల్ గెస్ట్ ఫ్యాకల్టీస్ దేర్. సో చాలా మంది ఉన్నారు ఇవన్నీ. సో ఇక్కడ మొత్తం ఇక్కడ ఒక క్లాస్ మెయిన్లీ ఆన్లైన్ వాళ్ళకి నేను చెప్పేది. ఫిజికల్ వాళ్ళైతే నాకు పెద్ద ఇబ్బంది ఉండదు, ఎందుకు నా ముందే ఉంటారు కాబట్టి అటు వెళ్ళేటప్పుడు నన్ను అడుగుతారు కాబట్టి. ఆన్లైన్ వాళ్ళకి ఏంటంటే నేను ఇప్పుడు తప్పితే ఇంకోసారి కనిపించింది. దట్స్ వై మీరు ఇప్పుడు అడగండి. అట్ ది సేమ్ టైం మీరు మొహమాట పడకుండా ఫోన్ నెంబర్ చేసి సార్ ఇలా ఇలా నా ప్రాబ్లం ఇది, నేను ఇంకొకసారి ఈ అకౌంటింగ్ ఎంట్రీస్ మళ్ళీ డీటెయిల్ గా నేను నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ కావాలి అనుకుంటున్నాను అంటే ఎంగేజ్ స్పెషల్ అలాంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేసి స్పెషల్ క్లాస్ అరేంజ్ చేస్తారు. ఓకేనా? సో అది ఇంకా మనం స్టార్ట్ చేయాలి, జనరల్ ఎంట్రీస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఓన్లీ జనరల్ ఎంట్రీస్ ఎలా వేయాలని రూల్స్ చూసామంటే. ఓకేనా? ఆ రూల్స్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వాలి. గోల్డెన్ రూల్స్ చెప్పుకున్నాం, ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? ఈక్వేషన్ చెప్పుకున్నాం. సో అది. సో ఈక్వేషన్ లో మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క నేచర్ అని చెప్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎసెట్ అనేది ఏ నేచర్ అమ్మా? డెబిట్ నేచర్. ఎసెట్ ఇంక్రీజ్ అయితే డెబిట్ చేయాలి, డిక్రీజ్ అయితే క్రెడిట్ చేయాలి. ఈక్వేషన్ అప్రోచ్ అమ్మా. ఇప్పుడు గోల్డెన్ రూల్స్ ఫాలో అవ్వాలా, ఈక్వేషన్ అప్రోచ్ ఫాలో అవ్వాలంటే ఏదో ఒకటి ఫాలో అవచ్చు. మీరు ఏదో ఒకటి ఫాలో అవచ్చు. ఎనీ వన్ యూ కెన్ ఫాలో, బట్ యూ షుడ్ నాలెడ్జ్ ఆఫ్ బోత్ ది అప్రోచెస్ నాలెడ్జ్ ఉండాలి. సో ఏది అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్ అండ్ గోల్డెన్ రూల్స్ ట్రెడిషనల్ అప్రోచ్. సో మీకు ఈ రెండింటి మీద క్లారిటీ ఉండాలి డెఫినెట్లీ. ఎందుకు సార్ అంటే మనకి కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ అమ్మ. ఇక్కడ మేజర్ ఫోకస్ కాన్సెప్ట్ మీదే ఫోకస్ చేస్తుంటారు. మీరు మగ్గప్ చేసి రాయాలి అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయరు. ఇక్కడ ఇంటర్నేషనల్ కోర్సెస్ లో కాన్సెప్ట్ గుర్తుంటే చాలు. అందుకనే సరే ఇక్కడ క్వశ్చన్ చదువుతాం. క్వశ్చన్ చదివిన తర్వాత ఏది ఇంక్రీజ్ డిక్రీజ్ అందాం. వేర్ ఇంక్రీజ్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ అసెట్ ఇట్ ఈస్ ద అకౌంట్ ఈస్ డెబిటెడ్. ఇంక్రీజ్ అయితే డెబిట్ చేస్తాం, డెబిట్ నేచర్ అయితే, అండ్ విల్ బి క్రెడిటెడ్ ఇఫ్ ద రిడక్షన్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ అసెట్. అసెట్ డెబిట్ నేచర్ కాబట్టి ఇంక్రీజ్ అయితే డెబిట్ చేద్దాం, డిక్రీజ్ అయితే క్రెడిట్ చేద్దాం. సపోజ్ ద ఫార్మ్ పర్చేజెస్ ఫర్నిచర్ 8 lakhs, ద ఫర్నిచర్ అకౌంట్ విల్ బి డెబిటెడ్. ఎంతమ్మా డెబిట్ చేసి ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ చేయాలి. ఎందుకు? అసెట్ ఇంక్రీజ్ అవుతుంది. ఫర్నిచర్ ఈజ్ అసెట్. ఫర్నిచర్ ఈజ్ అసెట్ నాన్న. సో యూ షుడ్ నో ఎవ్రీథింగ్. నేను ఒక నేమ్ చెప్తే అది అసెటా లయబిలిటీయా ఇవన్నీ తెలుసుకుని ఉండాలి. చిన్నగా వస్తుంది, బట్ ఆల్రెడీ ఐడియా ఉండాలి మీకు. ఓకేనా? సో ఎందుకంటే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి ఈ కోర్స్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారమ్మా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ నుంచి. ఎక్కడైనా చూడండి బయట డైరెక్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ హెడ్డింగ్ పెట్టి చెప్పుకుంటూ వెళ్తారు. మరి బేసిక్స్ రాని వాళ్ళకి సార్ వాళ్ళు పట్టించుకోరమ్మా. మీరు నేర్చుకోవాలి అంటారు. వాళ్ళు ఏం పట్టించుకోరు. ఎక్కడ అసలు మాట్లాడే వాళ్ళు ఉండరమ్మా మీతో. బయట ఎక్కడైనా ఫీజు కట్టించుకుంటారు, రికార్డింగ్స్ ఇస్తారు, మళ్ళీ లైవ్ కూడా ఉండదు. రికార్డింగ్స్ ఇచ్చేస్తారు, అయిపోయింది. అండ్ వేరే చోట ఏంటంటే ఫీజు కట్టించుకుంటారు, ఇంత పొడి కబుర్లు చెప్తారు అనమాట. కబుర్లు చెప్తారు కానీ బేసిక్స్ చెప్పమంటే చెప్పరు. సో అది దట్స్ రైట్. కాస్టింగ్ బేసిక్స్ ఇవన్నీ ఉంటాయి అండ్ రికార్డెడ్ కూడా ఉంటాయి అమ్మా. ఇవన్నీ మీకు ఈవెందో మనకి యాప్ లో మీరు ఓపెన్ చేస్తే అవి
యాప్లో మీరు సెర్చ్ చేసినట్లే రికార్డింగ్స్ మామూలుగానే ఉంటాయి, అన్లిస్టెడ్ లోనే ఉంటాయి, లాక్ లాక్ ఓపెన్ చేసి ఉంటాయి అవన్నీ. అమ్మా ఓకే, మరి సేల్ చేశారు, 3 lakhs రూపీస్ సేల్ చేశారమ్మా, అంటే డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అయింది కాబట్టి ఏం చేద్దాం, క్రెడిట్ చేద్దాం. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది, 5 lakhs. ఓకేనా. సో నెక్స్ట్ కూడా అంతే అమ్మా, ఈ బారోయింగ్స్ అంటే లయబిలిటీ అమ్మా, లయబిలిటీ కాబట్టి లయబిలిటీ ఇంక్రీజ్ అయితే ఏం చేస్తాం, సో ఇంక్రీజ్ అయితే క్రెడిట్ చేస్తాం. మళ్ళీ పేమెంట్ చేశాడు కాబట్టి డిక్రీజ్ చేస్తాం. ఇలాంటివన్నీ. మోహన్ అకౌంట్ టు బి క్రెడిటెడ్ 5 lakhs ఈజ్ నౌ ఓనింగ్ టు హిమ్. ఇఫ్ ద లోన్ ఈజ్ రీపేడ్, రీపేడ్ అంటే ఏంటమ్మా, రీపే చేస్తారంటే మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. ఎంత డిక్రీజ్ అవుతుంది, సేమ్ అమౌంట్ డెబిట్ చేస్తాం. ఇటు సైడ్ డెబిట్, ఇటు సైడ్ క్రెడిట్. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు డెబిట్, రైట్ సైడ్ క్రెడిట్ అకౌంట్స్ లో. లెడ్జర్ అకౌంట్ దగ్గర అది చూద్దాం జస్ట్ ఊరికే. ఎంట్రీ ఎలా వేయాలి సార్ అంటే, స్టార్టింగ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదమ్మా ఎంట్రీ ఎలా వేయాలని. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటంట, 50 lakhs కంపెనీలోకి ఇన్వెస్ట్ చేశారు. మోహన్ అనే పేరు రాయను నేను, ఎప్పుడు రిప్రజెంటేటివ్ అకౌంట్ రాస్తాను. మీ కంపెనీలో మీ పేరు ఎప్పుడు రాయమమ్మా, మీ బదులు క్యాపిటల్ అనే అకౌంట్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మీరు కంపెనీకి ఇస్తున్నారు, మీరు ఇస్తున్నారు కాబట్టి వాటిని గివర్ క్రెడిట్ చేయాలి, అది గోల్డెన్ రూల్. అందుకనే మీ పేరు అంటే క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ చేశాను. బ్యాంక్ అనేది వస్తుంది, కమ్స్ ఇన్, డెబిట్ చేయాలి, అది గోల్డెన్ రూల్. అదే అకౌంటింగ్ ఈక్వేషన్ అయితే బ్యాంక్ అకౌంట్ ఇస్ ద అసెట్ అమ్మా. బ్యాంక్ అకౌంట్ అసెట్ కదా, అసెట్ ఇంక్రీజ్ అవుతుంటే ఏం చేద్దాం అమ్మా, డెబిట్ చేద్దాం. సో వెరైజ్ ఇన్ కేస్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్ ఇస్ లయబిలిటీ, లయబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, అంతే కదా. ఎప్పటికైనా కంపెనీ మీకు పే చేయాలి, తిరిగి ఇచ్చేయాలి డబ్బులు. కంపెనీ వేరు, మీరు వేరు. సో క్యాపిటల్ అకౌంట్ కాబట్టి ఏం చేద్దాం అమ్మా, అక్కడ క్రెడిట్ చేయాలి. ఎంట్రీ ఏంటి, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ఫార్మాట్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఫస్ట్ డేట్ ఉంటుంది, తర్వాత ఏ అకౌంట్ అయితే డెబిట్ చేయాలో అకౌంట్ రాస్తాము, అకౌంట్ అని చెప్పేసి దాని పక్కన డిఆర్ అని రాస్తాం, డెబిట్ అమౌంట్. కొంచెం గ్యాప్ ఇచ్చి 2తో స్టార్ట్ చేస్తాం అమ్మా. స్టార్ట్ చేసి ఏ అకౌంట్ అయితే క్రెడిట్ చేయాలో అకౌంట్ పేరు రాస్తాం, క్యాపిటల్ అకౌంట్. క్రెడిట్ అమౌంట్ లో ఆ అమౌంట్ రాస్తాం. కింద నెరేషన్ రాస్తాం అమ్మా, బీయింగ్ ఇది. సో నెరేషన్ బీయింగ్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ బై మోహన్. సో ఇలా. నెక్స్ట్ ఈక్వేషన్ అప్రోచ్ ఎప్పుడు టాలీ అవుతుందమ్మా. మీరు ఏ ఈక్వేషన్ అయినా వేయండి, ఏ పర్టికులర్ ఎంట్రీ అయినా వేయండి, టాలీ అయిపోతుంది ఎప్పుడు. ఎక్కడ ఇది స్టార్టెడ్ బిజినెస్ విత్ 10 lakhs, క్యాష్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అసెట్ ఏం చేద్దామమ్మా, ప్లస్ 10 lakhs. లయబిలిటీ ఓనర్స్ క్యాపిటల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈక్వేషన్ ఏంటమ్మా, అసెట్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. అసెట్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. సో స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ 10 lakhs. సో 10 lakhs ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీ ఏం లేదు కదా, ఓనర్స్ క్యాపిటల్ ఇంక్రీజ్ అయింది. 10 lakhs ఈజ్ ఈక్వల్ టు 10 lakhs. బారోడ్ 5 lakhs, బారోయింగ్స్ ఇంక్రీజ్ అయినాయి అంటే క్యాష్ ఇంక్రీజ్ అవుతుంది, బ్యాంక్ క్యాష్ ఆర్ బ్యాంక్ ఇంక్రీజ్ అవుతుంది, లయబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్లస్ 5 lakhs ప్లస్ 5 lakhs ఈక్వల్ టు అట్ సైడ్ టాలీ అయిపోయింది చూడండి, 5 lakhs. అండ్ ఓవరాల్ గా కూడా టాలీ అవుతుంది. విత్డ్రా క్యాష్ ఫ్రమ్ బిజినెస్, క్యాష్ తగ్గిపోతుంది కాబట్టి మైనస్ వేసాను, క్యాపిటల్ కూడా తగ్గిపోతుంది కదా, విత్డ్రా చేస్తాం, మైనస్ వేసాం. రెండు టాలీ అయిపోయింది. లోన్ రీపే టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 1 lakh, క్యాష్ క్యాష్ తగ్గిపోతుంది కదా, లోన్ రీపే చేస్తే -1 lakh. లయబిలిటీ కూడా డిక్రీజ్ అవుతుంది కదా, -1 lakh. -1 lakh ఈక్వల్ టు -1 lakh. సో బ్రాడ్ ఫర్నిచర్ కొన్నారమ్మా, బ్రాడ్ ఫర్నిచర్ వర్త్ రూపీస్ 3 lakhs. 3 lakhs నుంచి ఫర్నిచర్ వచ్చింది. ఎంతమ్మా, అసెట్ 3 lakhs. సో ఫర్నిచర్ మళ్ళీ క్యాష్ తగ్గిపోయింది కదమ్మా, అసెట్ పెరిగింది, అసెట్ తగ్గిపోయింది. ఒక అసెట్ పెరిగింది, ఇంకొక అసెట్ డిక్రీజ్ అయింది, 0. ఇటు సైడ్ కూడా 0. బ్యాలెన్స్ ఇవన్నీ యాడ్ చేస్తే 12 lakhs వచ్చిందమ్మా, ఇవన్నీ యాడ్ చేస్తే 4 lakhs వచ్చింది, ఇవన్నీ యాడ్ చేస్తే 8 lakhs వచ్చింది. 12 lakhs ఈజ్ ఈక్వల్ టు 12 lakhs. అదే ఈక్వేషన్. సో రెండు ఐడియా ఉండాలి సార్, నాకు గోల్డెన్ రూల్స్ తెలుసు కానీ ఈక్వేషన్ ఫస్ట్ టైం వింటున్నాను. ఈక్వేషన్ అప్రోచ్ అనేది లేటెస్ట్. నేను ఏదో ఒకటి ఫాలో అవుతాను సార్, ఏదో ఒకటి ఫాలో అయినా పర్లేదు. ఎంట్రీ అసలు ఇప్పుడు ఏమి ఫాలో అవ్వకుండా కూడా ఎంట్రీ చేసేయచ్చు నేను, ఐ ఎక్స్పీరియన్స్. ఏదో ఒకటి రూల్ పెట్టుకుని, ఒక డెబిట్ అని ఒకటి కనిపెడితే చాలు, ఇంకోటి ఆటోమేటిక్ క్రెడిట్ కదా. ఆ క్యాష్ ఇన్వాల్వ్ అయిందంటే అక్కడే వేసేయచ్చు, క్యాష్ వస్తుంటే డెబిట్, పోతుంటే క్రెడిట్, ఇంకా అయిపోయింది, ఇంకే రూల్ అవసరం. అదర్ దాన్ క్యాష్ అయితే ఏదో ఒకటి గుర్తు పెట్టుకుంటాను. బట్ ఇక్కడ కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో కాన్సెప్ట్ అసలు ఎందుకు అది డెబిట్ చేస్తున్నాం, వాట్ ఈస్ ద రూల్ బిహైండ్ ఇట్, అండ్ ఎందుకు డెబిట్ చేస్తున్నాం, 2 approaches ఉన్నాయి, 2 approaches ఫాలో అవుతూ వచ్చింది అనేది. బికాస్ యు ఆర్ నాట్ ది డిగ్రీ అండ్ యు ఆర్ ద ప్రొఫెషనల్ స్టూడెంట్. డిఫికల్ట్ అనుకుంటే అన్ని డిఫికల్ట్ అమ్మ. సార్ నాకు ఇంగ్లీష్ రాదనుకుంటే ఎప్పటికీ రాదు. సో సింపుల్ నాకు అప్పుడప్పుడు వచ్చే స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఎంసీక్యూ డిస్ప్లే చేస్తానమ్మా, చిన్నగానే ఉంటుంది అది. ఫస్ట్ కొంతమంది స్టూడెంట్స్ ఎంసీక్యూ వేయగానే చదివేసేసి ఆన్సర్ చెప్పేస్తారు.
ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే, ఇంకా చూపిస్తానని అవలేదు కదా కాన్సెప్ట్. అందులోనే క్లాస్ లోనే కొంతమంది ఉంటారు, అది చదివి దాన్ని అర్థం చేసుకొని కింద ఎంసీక్యూస్ చదివే లోపు వీళ్ళు ఆన్సర్ చెప్తారు, ఇంక వీళ్ళు చదవటం మానేస్తారు. ఏంటి ఎందుకు చదవట్లేదంటే ఆల్రెడీ ఆన్సర్ చెప్పారు కదా సార్ నేను చదవను. వాళ్ళు ఆన్సర్ చెప్పారు, నువ్వు చదివి అర్థం చేసుకొని నీ ఆన్సర్ ఏంటో చెప్పాలి కదా. ఆన్సర్ ఇంకా డిస్ప్లే చేయను, రైట్ ఆన్సర్ ఏంటని అందరు చెప్పిన తర్వాత డిస్ప్లే చేస్తాం. ఫర్ అట్లీస్ట్ 50% ఆర్ 90% ఆఫ్ ది క్లాస్ చెప్పే వరకు వెయిట్ చేస్తాం మనం. అందులో ఎవరైతే మిగతా 10% ఆగిపోతారో వాళ్ళు ఏంటంటే అప్పుడు మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఇలా వస్తూ ఉంటాయి వర్షన్స్. ఇవన్నీ మీకు ముందుగానే చెప్తుంది, ఎందుకంటే ఆ కేర్ఫుల్నెస్ మీరు తీసుకుంటారు. జనరల్ గా మనం ఒక్కసారిగా ఎదురాగము. వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ అలాంటి చదివేసి ఉంటారు కాబట్టి ఫాస్ట్ గా చదవగలిగారు. దానికోసం మీరు డిమోటివేట్ అయిపోయి నేను ఇంకా చదవలేను, అంత స్పీడ్ గా చదవలేకపోతున్నాను కాబట్టి ఈ కోర్స్ కి నేను అన్ఫిట్ అనుకున్నారంటే మీ అంత మూర్ఖులు ఇంకా ఉంటారు. ఎందుకంటే చిన్నగా చదువుతూ ఉంటే అదే వస్తుంది. మనకి ఇంగ్లీష్ రాదు, చదవటం రాదు అనుకుంటే నా దగ్గరకు వచ్చారు, సార్ నాకు ఇంగ్లీషు చదవటం రావట్లేదు సార్ ఏం చేయమంటారు అని. ఏం చెప్తాం? నేనేం చెప్పను, నేనేం చెప్పుకుంటాను? సరే మీరైతే ఏం చెప్తారు చెప్పండి. సార్ నాకు ఇంగ్లీష్ చదవటం రాదు ఏం చేయమంటారు? మీరేం చెప్తారు? మీరే సారమ్మా మీ దగ్గరకు వచ్చారు, ఏం చెప్తారు మీరు? ఏం చెప్పరా? ఏదో ఒకటి చెప్పాలి ఇప్పుడు, లేకపోతే మనం ఏదో చెప్తామనే కదా పిల్లడు వచ్చి అడిగేది స్టూడెంట్. వాళ్ళకి నేర్పించడం అంటే ఎలా? వాళ్ళకి ఇంగ్లీష్ కోచింగ్ క్లాసెస్, స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్. అమ్మో అలాంటివి చెప్పకూడదు. అలా అబద్ధాలు చెప్పకూడదు, చేయగలిగింది చెప్పాలి. నేను సార్ కదా మాట్లాడేది, ఏదో చెప్పి స్టూడెంట్ లాగా చెప్పమంటే నేను చాలా చెప్తాను. సార్ కదా, నేను నన్ను కదా అడిగింది, నేను కంపల్సరీ కరెక్ట్ గా చెప్పాలి. ఏం చెప్తాం? దానికి ఒకటే ఆన్సర్ అమ్మా, ఏం లేదు. ఏంటంటే ఆన్సర్ అమ్మా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలన్నా, ఒక్కసారిగా రాదని. వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి అలా చదువుకుంటూ వచ్చి ఇప్పుడు అలా ఆ స్టేజ్ లో ఉన్నారు, చూడంగానే చదువు అర్థం చేసుకునే స్టేజ్ లో. మీరు చిన్నప్పటి నుంచి 2-3 థింగ్స్ అమ్మా ఎంత హార్డ్ అయినా సరే మీరు భరించాలి. నేను చెప్పని చెప్పేది, కొంతమంది చిన్నప్పటి నుంచి చదవరమ్మా, ఎంజాయ్ చేస్తుంటారు. ఎందుకంటే నాకు చదువు అంటే ఇష్టం లేదు, నాకు చదువు నచ్చదు అంటూ ఉంటారు. ఎవరికి ఇష్టం లేదు చదువు అంటే, నాకు కూడా నాకేమైనా సరదా నా బుక్కులు పట్టుకుని చదవటం. కానీ ఆ పెయిన్ ని భరిస్తూ ఆ మూవీ కానీ ఏదైనా గేమ్స్ కానీ ఆ సంథింగ్ కానీ ఆ ఫంక్షన్ కానీ పక్కన పెట్టి సరదాగా ఉంటది కదా వాళ్ళతో వెళ్ళి ఆడుకుంటే, ఆమె కూడా పక్కన పెట్టి కొన్నిసార్లు అన్ని పెయిన్ ని భరిస్తూ చదువుకుంటారు. దాన్ని విల్ పవర్ అంటారు, వాళ్ళు చెప్తున్నాం కదా మన క్లాస్. అందుకని మాకు వచ్చింది. మీరు కూడా అలాగే చేయండి, వస్తుంది. నాకు రాదు అనుకుంటే రాదు. ఎవరికి ఊరికే బై బర్త్ అయితే ఎవ్వరికి ఏమి రాదు, బై బర్త్ రాదు. సో ఆ మ్యాథ్స్ కొంతమందికి ఇప్పుడు క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేస్తారు, సార్ మ్యాథ్స్ రాదు సార్ నాకు అంటే. నువ్వు నేర్చుకోవాలా, అది కరెక్ట్. నీకు రాదు కాదు, నువ్వు ఎఫర్ట్ పెట్టలేదు, నువ్వు నేర్చుకోలేదు. ఎఫర్ట్ పెట్టి నువ్వు ఏదేమైనా ఈ ప్రాబ్లం నాకు అర్థమయ్యేదాకా దీని మీద కూర్చుంటాను అని కూర్చోవాలి. ఎన్ని రోజులైనా. ఎందుకు రాదమ్మా వస్తుంది. ఒకసారి 2 సార్లు కూర్చొని నీకు రాదని వదిలేస్తే రాదమ్మా. కొంతమందికి నీకంటే ఉన్నప్పుడు కొంచెం స్పీడ్ గా రావచ్చు, వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న ఏబిసిడీలు నేర్పించడం 1 2 3 నేర్పించడం అని చెప్పేసి ఉంటారు, ఇవన్నీ చెప్పి ఉంటారు కాబట్టి వాళ్ళ బ్రెయిన్ లో న్యూరాన్ కరెన్స్ కొంచెం ఫాస్ట్ గా ఉండి అది చేస్తుంటారు, అంతే, అందు ఏం లేదు. మీరు అవన్నీ చేయకుండా జస్ట్ మామూలుగా ఉంటారు కాబట్టి అప్పుడు మీరు స్లో డౌన్ అయి ఉండొచ్చు, దాన్ని చూసుకుని మీకు రాదని ఫీల్ అయిపోతాం. ఎవరికి రాదంటే ఏం లేదమ్మా, చాలా ఈజీ కోర్సు. సో మీరు ఎఫర్ట్ పెట్టాలి. వితౌట్ ఎఫర్ట్ పాస్ అవడానికి ఏం స్కోప్ లేదు. మీరు ఎఫర్ట్ పెట్టుండే మేము పాస్ అయిపోతాం అంటే లేదు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్ గా చెప్తానమ్మా. మళ్ళీ నేను చెప్తున్నా, నేను డీటెయిల్ గా చెప్తాను. ఫస్ట్ థింగ్, నేను చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నాకు భయం ఎక్కువ అన్నమాట నిజానికి. మా సార్ వాళ్ళంతా అంటూ ఉంటారు, సార్ అదే చాలు సార్, అదే వాళ్ళు 1 2 సార్లు ఏంటి అర్థమైంది, అదే చాలా డీటెయిల్ గా ఉంది. బయట ఎవ్వరికి ఇచ్చిన ఆ వీడియోలమ్మా పెద్ద పెద్ద ఫ్యాకల్టీలు చూస్తారు మన వీడియోలు, సార్ ఇంత డీటెయిల్ గా ఉంది కదా. అది నీకు, స్టూడెంట్ కి కాదు. స్టూడెంట్ కి ఎప్పుడూ విండో. కాబట్టి నేను మళ్ళీ రివిజన్ చెప్పిస్తాను మొత్తం, ఆప్షనల్. మళ్ళీ చెప్పింది మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి రివిజన్ చెప్పిస్తాను, మొత్తం 3 సార్లు చెప్పిస్తాను. 10 సార్లు అంటే నేను నా సైడ్ నుంచి ఇంత చేస్తున్నప్పుడు ఎగ్జామ్
పెట్టినప్పుడు రాసినప్పుడు రాసి సీరియస్ గా రాస్తారు. అప్పుడు నేను ఎగ్జామ్ షెడ్యూల్ చేస్తాను. మీకు తెలుసో లేదమ్మా, నేను ఎంత చేస్తున్నా. చాలా మంది ఆ ఇవి కూడా చదవకుండా సరదాగా చదువుకుందాం అనుకుంటే వాళ్ళకి ముందే చెప్పేస్తాను, అమ్మ మీరు సరదాగా ఉన్నారు, ఎఫర్ట్ ఏం పెట్టట్లేదు, మీరు అవ్వదు అని చెప్పేస్తాను. ముందే చెప్పేస్తా, ఎందుకు మళ్ళీ లేదు లేదు సార్ నేను ఇలాగే సరదాగా ఉన్న ఒక ఫ్రెండ్ ఇది అయిపోయింది అంటే ఒక్క ఫ్రెండ్ ఇది అయిందంటే. హార్డ్ వర్క్ చేసిన వాళ్ళే ఇప్పటి వరకు సక్సెస్ అయ్యారు. కొంతమంది లక్ వల్ల అయ్యారు, వాళ్ళు మనం కేటగిరీ కాదు. అసలు మనం ఆ కేటగిరీలో రాము. ఒకవేళ వస్తే వెళ్ళండి, గుడ్, తీసేయండి, ఎక్సెప్షనల్ కేసెస్ అది. హార్డ్ వర్క్ చేయాల్సిందే, దాని మీద 1-4 సార్లు ఎఫర్ట్ పెట్టాల్సిందే. లేదు లేదు ఫ్యాకల్టీ స్పూన్ ఫీడింగ్ చేయాలి, మేము అదే చేస్తాం అమ్మా, నిజానికి స్పూన్ ఫీడింగ్ చేస్తాం. ఇంకా అది కూడా మీరు నవ్వకపోతే ఇక మేమేం చేయలేము. సరే నేను చెప్పాను, మేము స్పూన్ ఫీడింగ్ చేస్తాం. యాక్చువల్లీ నేను ఒకసారి చెప్తాను, సార్ వాళ్ళు ఇంకోసారి చెప్తారు, మళ్ళీ అదే ఎంసీక్యూ మళ్ళీ చేపిస్తాం, అలా చేపిస్తాం. చిన్నపిల్లడు అంటే 10th క్లాస్ చదివించినట్టు చదివిస్తాం ఈ కోర్సు. నిజానికి ఇది ప్రొఫెషనల్ కోర్స్, అట్లా ఎవరు చేయరు. ఎప్పుడో 2 years బ్యాక్ రికార్డింగ్స్ చేసి ఇస్తారు. లైవ్ చెప్పినా సరే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock చెప్పి 3 hours చెప్పేసి వెళ్ళిపోతాను. విన్నాడా లేదా సంబంధం లేదు, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తున్నా లేదా సంబంధం లేదు, పాస్ అవుతాడా ఎగ్జామ్ రాస్తాడు సంబంధం లేదు. అట్ ఎ టైం నువ్వు ఫస్ట్ జాయిన్ అవ్వగానే కోచింగ్ ఫీజు ఎవరికమ్మా ధైర్యం ఉంది ఇన్స్టాల్మెంట్స్ కోచింగ్ ఫీజు తీసుకోవడం కోసం? నేను ముందే చెప్పా, 1 week ఫ్రీ, నచ్చిన వాళ్ళే ఉంటారు. 1 week క్లాస్, డెమో క్లాస్ పంపించేయండి ఒక టాపిక్ అంతా, నచ్చితేనే జాయిన్ అవ్వమనండి. ఇన్స్టాల్మెంట్స్ నేను ఎప్పటికీ గుర్తమ్మా, ఒక కోర్సు అది అరవదాన్ కోర్సు, జాయిన్ అవ్వాలని వెళ్ళాను చిన్నప్పుడు నేను చదువుకునే రోజుల్లో. నేను ఒక 2 రోజులు చూసి జాయిన్ అవుతానంటే లోపలికి పంపించిన. హాఫ్ ఫీజు కడితే లోపలికి పంపిస్తారంట, చుట్టానికి పంపిస్తారంట, మళ్ళీ కూర్చోడానికి కాదు. క్లాస్ రూమ్ అది చూడటానికి పంపిస్తారంట హాఫ్ ఫీజు కడితే. నేను చదువుకునే అప్పట్లోనే ఫుల్ ఫీజు కడితే కూర్చోవచ్చు అంట క్లాస్ లో, మళ్ళీ రిఫండ్ ఇవ్వరంట. నాకేమో ఏమో మరి ఏంటి ఇప్పుడు వెళ్దాం అని చెప్పేసి హాఫ్ ఫీజు కట్టి వెళ్ళి కూర్చున్నాను. 2వ రోజు అర్థమైంది ఎందుకు లోపలికి పంపించలేదా అని. ఇంక నేను వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ ఎవరు ఏం చెప్పట్లేదు. అతను పక్కా పర్ఫెక్ట్ పర్సన్ అమ్మ, పక్కా పర్ఫెక్ట్. ఎందుకంటే అది తెలుసు నేను వెళ్ళి క్లాస్ రూమ్ లో కూర్చుంటే ఇంక మళ్ళీ రానని, అందుకనే కట్టించుకున్నాడు హాఫ్ ఫీజు. సరే, అలాగే ఉంటది బయట. సో ఎందుకంటే స్టూడెంట్ ఎప్పుడు చూసినా సరే వాళ్ళు కరెక్ట్ కాదు, అది నేను అప్పుడు కాదు, నిజంగా అప్పుడు ఏం లేదులేండి. కొంతమంది జెన్యున్ కూడా ఇది ఎందుకు ఫాలో అవుతారంటే, స్టూడెంట్ కి ఏంటంటే ఆ పరిస్థితుల్లో తనకి అర్థమై అంటే అది బెస్ట్ అని డిసైడ్ చేయలేదు, ఎందుకంటే వేరే చోటు కాబట్టి. స్టూడెంట్ అది బెస్ట్ అని డిసైడ్ చేయలేదమ్మా ఇప్పుడు, ఎందుకంటే వేరే చోటు కాబట్టి. వారు వేరే దాంతో ఏదో చిన్న దాంతో కంపేర్ చేస్తారు కాబట్టి. ఆ ఫీల్డ్ లో అది బెస్ట్ అని చెప్పలేదు. వేరే సీఏ కోర్స్ లో అనుకోండి, ఇవే జనరల్ ఎంట్రీస్ ఫౌండేషన్ లో నేను ఇప్పటి వరకు ఏదైతే టాపిక్ చెప్పానో 2 months చెప్తాను, కనుక్కోండి. ఇప్పటి వరకు ఏదైతే చెప్పానో అది 2 months చెప్తాను, డైలీ 2 hours చెప్తాను. సిఏ ఫౌండేషన్ అకౌంట్స్ ఈక్వేషన్ మెథడ్, ఓన్లీ ఈక్వేషన్ నేను 10 days చెప్తా. ఓన్లీ ఆ ఈక్వేషన్ ఎలా వచ్చింది అని 10 days. ఎసెట్ అంటే ఏంటి, లయబిలిటీ అంటే ఏంటి, ఏమేమి లయబిలిటీస్ వస్తాయి, ఎందుకు ఆ ఈక్వేషన్ టాలీ అయ్యింది, అసలు బ్యాలెన్స్ షీట్ ఎందుకు అలా టాలీ అయ్యింది, 10 days. ఓకేనా? సారీ, దాంతో కంపేర్ చేస్తే అకౌంటింగ్ బేసిక్స్ నాకు పక్క పక్కన పెడితే డెఫినెట్లీ ఏమైతే అక్కడ నేనే ఇక్కడ నేనే కదా. నేనేంటి వైపైన చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు అని, వైపైనే చెప్తాను నేను, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఫౌండేషన్ అయిపోయి వచ్చి ఉంటారు, ఆల్రెడీ డిగ్రీ అయిపోయి వచ్చి ఉంటారు. కాబట్టి సార్ అది కాదు సార్ మాకు అది లేదు, ఓకే వాళ్ళని సపరేట్ చేయండి. వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉంటారమ్మా, 10%. మిగతా 90% ఏంటి, నాకు ఆల్రెడీ ఇవన్నీ విన్న వాళ్ళే ఉంటారు కాబట్టి. సో మీకు డిఫరెన్స్ అర్థమైందా? సో ప్రాసెస్ అదనమాట. మీరేం భయపడొద్దమ్మా, కంగారు పడొద్దు. మనకు అందరు ఫ్యాకల్టీలు ఉన్నాయి, చాలా క్లాస్ రూమ్ ఉన్నాయి. అంటే వాళ్ళంతా టీచింగ్ అంటే ప్యాషన్ అమ్మా. మా ఆల్ ఇండియా ర్యాంకర్ గోపి గారు కానీ వీళ్ళు కానీ ప్రాక్టీస్ ఉంది గుంటూరులో, పెద్ద ఆడిటర్ ఆయన. వీళ్ళంతా మా టీము. కేవలం అసలు డబ్బుల కోసం కాదమ్మా, సార్ మీ స్టూడెంట్స్ తక్కువ ఫీజుకి ఇస్తున్నారు, మాకు టీచింగ్ అంటే ఇష్టం, మేము మీ దగ్గరకు వచ్చి చెప్తాం. ఏమన్నా క్లాసు స్టూడెంట్ కి ఏమన్నా అర్థం కాలేదు, అకౌంట్స్ కానీ ఏమన్నా, నన్ను పిలవండి, స్పెషల్ క్లాస్ వేయండి, నేను వచ్చి చెప్తాను. ఓపిక్గా ఎన్నిసార్లు కావాలని చెప్తాను. నేను పిలవలేదమ్మా, ఇప్పుడు వస్తారు మర్చిపోయాను. 4:45 ఆయనతో, నేను 4:45 ఆపేయాలి క్లాసు ఆయనతో. అంటే వాళ్ళు టీచింగ్ అంటే అంత ప్యాషన్, వాళ్ళకి ఇష్టం స్టూడెంట్స్ అంటే. అలాంటి వాళ్ళందరినీ నేను గ్యాదర్ చేస్తాను అనమాట.
డబ్బుల కోసం అయితే కాదమ్మా, వాళ్ళు బయట ఆడిట్ చేస్తే చాలా డబ్బులు వస్తాయి, నాకు కానీ వాళ్ళకి కానీ. పెద్ద పెద్ద క్లయింట్ ఉన్నారు, అమరావతి హాస్పిటల్, ఇవన్నీ మా ఇంటర్నల్ ఆడిట్. టీచింగ్ అంటే ప్యాషన్ అంతే మా అందరికి, అందుకని స్టూడెంట్ కి తక్కువ క్వాలిటీతో ఇవ్వాలి. సో సిఎంఏ ఇంటర్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో అది కూడా ఏంటంటే ఆన్లైన్ ఇదే ప్యాటర్న్ లో. సో అందుకని మీరేం భయపడక్కర్లేదు, కూల్ గా వినండి. ఇంక ఇది జాగ్రత్తగా వినండి. ఇలా ఇచ్చాడు అంటే దాని మీనింగ్ ఏంటమ్మా, రూపీస్ ఇన్ థౌజండ్స్. కానీ ఇక్కడ రూపీస్ ప్లేస్ లో మన కోర్సులో ఏముంటుందంటే డాలర్స్ ఉంటుంది. అందుకనే అది డాలర్స్, ఎందుకంటే మనం యుఎస్ కోర్స్ కదా నేర్చుకున్నాం. కానీ బేసిక్స్ కాబట్టి నేను రూపీసే తీసుకుంటాను. తర్వాత చిన్నగా యుఎస్ కోర్స్ లింక్ చేస్తాను. డిఫరెన్స్ ఏ ఉండదమ్మా, ఎక్కడైనా అకౌంట్స్ ఒకటే. ఇక్కడ కొన్ని పదాలు మారిపోతాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా లాస్ట్ క్లాస్ లో, మనం ఇక్కడ క్లోజింగ్ స్టాక్ అంటాము, యుఎస్ లో ఏమంటారమ్మా, ఎండింగ్ ఇన్వెంటరీ అంటారు. మనం ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ అంటాము, యుఎస్ లో ఏమంటారమ్మా, బిగినింగ్ ఇన్వెంటరీ అంటారు. డిఫరెన్స్ అర్థమైందా? మనం ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ అంటాం, వాళ్ళేమో బిగినింగ్ ఇన్వెంటరీ అంటారు. మనం ఇక్కడ క్లోజింగ్ స్టాక్ అంటాం, అక్కడ ఏమంటారు, అంతే. అలాంటి డిఫరెన్స్లే. సరే, అలాంటి ఆర్ స్టార్టెడ్ విత్ బిజినెస్ 5 అమ్మా, ఇక్కడ థౌజండ్స్ కదా. సో అంటే ఏంటమ్మా, 5,000 అనుకుందాం, 5,000 అనుకుందాం. ఈ పర్చేజ్ ఫర్నిచర్ ఫర్ 1,200, పెయిడ్ సాలరీ టు క్లర్క్. ఇవన్నీ ఏంటని మనం రాసుకోవాలి. స్టార్టెడ్ విత్ బిజినెస్ 2 అకౌంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అమ్మా. ఏంటి అకౌంట్స్ చెప్పండి? స్టార్టెడ్ విత్ బిజినెస్ అంటే ఏ అకౌంట్స్? బ్యాంక్ అకౌంట్, ఎక్సలెంట్ నాన్న, క్యాపిటల్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ ఎంతమ్మా, 5,000. క్యాపిటల్ అకౌంట్ ఎంతమ్మా, 5,000. ఇప్పుడు కంపెనీలోకి, బిజినెస్ లోకి బ్యాంక్ వస్తుంది, బ్యాంక్స్ కమ్స్ ఇన్, బ్యాంక్ ఇస్ అసెట్. బ్యాంక్ అసెట్ కాబట్టి మనం ఏం చేద్దాం అమ్మా, డెబిట్ చేద్దాం. అసెట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. ఆర్ గోల్డెన్ రూల్ అయితే బ్యాంక్ ఇస్ అ పర్సనల్ అకౌంట్, ఇస్ నథింగ్ బట్ మనం రిసీవ్ చేసుకుంటున్నాడు మన క్యాష్ కి సంబంధించి, దట్స్ వెరీ డెబిట్ ద రిసీవర్. క్యాపిటల్ అకౌంట్ ఈజ్ అ లయబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఏం చేద్దాం అమ్మా, క్రెడిట్ చేద్దాం. ఓకేనా సార్? మరి గోల్డెన్ రూల్ అయితే క్యాపిటల్ ఈజ్ అ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. క్యాపిటల్ అంటే మిస్టర్ ఆర్ అమ్మ. మిస్టర్ ఆర్ మనకి ఏమి ఇస్తున్నాడమ్మా, గివర్ ఇస్తున్నాడు, గివర్ ని క్రెడిట్ చేయాలి. చూసారు, రెండు అప్లై చేస్తున్నాను నేను. సరే ఇక్కడ చూడండి అమ్మా, ఇది ఎలా రాయాలి సార్? బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ 5,000. అలా ప్రతి ట్రాన్సాక్షన్స్ కి టూ ఫోల్డ్స్ ఉంటాయి, దాన్ని డబుల్ ఎంట్రీ అంటారు. ఈ పర్చేజ్డ్ ఫర్నిచర్ ఫర్ 1,200, ఏ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయమ్మా? ఫర్నిచర్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్. ఫర్నిచర్ అకౌంట్ ఇస్ అసెట్ ఇంక్రీజ్ అవుతుందమ్మా, ఏం చేద్దాం, డెబిట్ చేద్దాం. సార్ మరి బ్యాంక్ అకౌంట్ అనేది డిక్రీజ్ అవుతుంది, అసెట్, ఇది కూడా అసెటే కదా, డిక్రీజ్ అవుతుంది, ఏం చేద్దాం, క్రెడిట్ చేద్దాం. గోల్డెన్ రూల్ అనుకోండి, ఫర్నిచర్ అకౌంట్ అనేది రియల్ అకౌంట్ అమ్మా, అసెట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, ఫర్నిచర్ వస్తుంది కాబట్టి డెబిట్ చేయండి. అండ్ బ్యాంక్ ఈజ్ అ పర్సనల్ అకౌంట్, మనం ఏం చేస్తాం అమ్మా, అది బ్యాంక్ గోస్ అవుట్ అయితే ఏం చేస్తాం, క్రెడిట్ చేస్తాం, వెళ్ళిపోతుంది కాబట్టి. సో సార్ మరి పెయిడ్ సాలరీ టు క్లర్క్, ఇదేంటమ్మా, సాలరీ టు క్లర్క్ అనేది సాలరీ అకౌంట్. ఏంటిది సాలరీ అనేది? ఎక్స్పెన్స్. ఎందుకు ఎక్స్పెన్స్ అన్నారు, ఎందుకు అసెట్ అనలేదు సార్ అంటే, ఇది విత్ ఇన్ 1 month ఆర్ విత్ ఇన్ 1 year ఎక్స్పైర్ అయిపోతుంది బెనిఫిట్, అందుకని ఇది ఎక్స్పెన్స్ అన్నాం, అసెట్ అనలేదు. సార్ మరి ఏం చేస్తున్నారు సార్ మీరు? బ్యాంక్ అకౌంట్ అనేది మనకి ఉంటుంది, అది సార్ సాలరీ అనేది పే చేశారు. ఎంత పే చేశారు సార్ అంటే 1,100. ఎక్స్పెన్సెస్, గోల్డెన్ రూల్ చూద్దాం, ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఏం చేయాలి, డెబిట్ చేయాలి. అదే సాలరీ అనుకోండి, ఏ అకౌంట్ అమ్మా, సాలరీ అనేది మనకి ఎంట్రీ చూసుకుంటే మీకు రెవెన్యూ, ఇక్కడ మనకి క్యాపిటల్ కి ఏం యాడ్ చేస్తున్నాం, రిటర్న్ ఎర్నింగ్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎక్స్పెన్స్ ఏదైతే ఉంటుందో, ఎక్స్పెన్స్ అనేది ఎక్కడ ఫార్ములా ఏంటి, రిటర్న్ ఎర్నింగ్స్ ఫార్ములా, ఇక్కడ నెట్ ఇన్కమ్ ఫార్ములా ఏంటో మన రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్సెస్. రెవెన్యూ అనేది క్రెడిట్ నేచర్, ఎక్స్పెన్స్ అనేది డెబిట్ నేచర్. ఎక్స్పెన్స్ అన్నిటిని ఏం చేయాలి మనం, డెబిట్ నేచర్ కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది కదా, ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, డెబిట్ నేచర్ కాబట్టి ఇదేం చేద్దాం అమ్మా, డెబిట్ చేయాలి. బ్యాంక్ అనేది అసెట్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి బ్యాంక్ ఏం చేయాలమ్మా, క్రెడిట్ చేయాలి. రెంట్ పెయిడ్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ నాన్న, పెయిడ్ రెంట్ అంటే రెంట్ అకౌంట్ అనేది ఏంటమ్మా, ఇది ఎక్స్పెన్స్ కదా, రెంట్ అకౌంట్ అనేది ఎక్స్పెన్స్.
ఎక్స్పెన్స్ కాబట్టి ఏం చేద్దాం మనం డెబిట్ చేద్దాం. నేచర్ డెబిట్, నేచర్ అండ్ ఆల్ ఎక్స్పెన్సెస్ డెబిటెడ్. ఏం పే చేస్తున్నాం? బ్యాంక్ లో పే చేస్తున్నాం. బ్యాంక్ అకౌంట్ డిక్రీజ్ అవుతుంది, అసెట్ డిక్రీజ్ అవుతుంది, ఏం చేద్దాం అమ్మా? క్రెడిట్. రిసీవ్డ్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నారు అమ్మా. ఇంట్రెస్ట్ అనేది ఇన్కమ్ నానా, ఇది ఇన్కమ్, ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ నేచర్ లో ఉంటుంది, ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి క్రెడిట్ చేయాలి. అండ్ రిసీవ్డ్ ఇంట్రెస్ట్ కాబట్టి బ్యాంక్ లో వస్తుంది, అన్ని బ్యాంక్ అకౌంట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి డెబిట్ చేయాలి. సార్ ఎంట్రీ లాగా రాయలేదేంటి? మనల్ని ఎక్కడ ఎగ్జామ్ లో ఎంట్రీస్ రాయమని అడగడు, ఎక్కడ ఎగ్జామ్ లో అడగరమ్మా ఎంట్రీస్ రాయమని. కాకపోతే ఏది డెబిట్ చేయాలి, ఏది క్రెడిట్ చేయాలో తెలుసుకోవాలి. అదొక్కటి తెలుసుకుంటే చాలు. రూల్ అండ్ కాన్సెప్ట్. ఎంసీక్యూస్ అమ్మా ఎగ్జామ్ లో అడిగేది, ఎంట్రీస్ రాయమని అడగదు. సో దట్స్ వై ఇదంతా మనం జస్ట్ కాన్సెప్ట్ తెలుసుకోవాలన్నమాట. అందుకని మనం ఏంటి కాన్సెప్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఈవెందో ఎంట్రీ రాయాలన్నా అది ఎలా రాస్తాం? ఒకటి డెబిట్ ఒకటి క్రెడిట్ అని చేసినప్పుడు ఎలా రాస్తాం? డెబిట్ సైడ్ డెబిట్ అన్నది ఫస్ట్ రాస్తాం, బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్, సింపుల్ గా రాసేయచ్చు. సరే ఇది కూడా చెప్పండి అలాగే సేమ్ ఇదిగో మనం రాసినవి ఇప్పుడు అంతా విత్ లాజిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆన్సర్ కూడా అక్కడ ప్రింట్ అయిపోయి ఉంది, ఓకేనా మీ మెటీరియల్ లో. ఇంకొక క్వశ్చన్ అమ్మా. Mr. A started business by contributing 50 lakhs and taking loan 10 lakhs from bank to be repayable after 5 years. ఫస్ట్ దీనికి ఎంట్రీ చేద్దామా. స్టార్టెడ్ బిజినెస్ విత్ 50 lakhs. బిజినెస్ తో స్టార్ట్ చేసంటే బిజినెస్ 50 lakhs అంటే ఎంట్రీ ఏంటమ్మా? ఫస్ట్ వన్ టూ అకౌంట్స్ అమ్మా. ఫస్ట్ బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ఇంక్రీజ్ అవుతుంది కదా, ఏం చేద్దాం? ఇది డెబిట్ చేద్దాం. ఎంత పెట్టి? 50 lakhs. నెక్స్ట్ నెక్స్ట్ ఏ అకౌంట్ అమ్మా? క్యాపిటల్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ నేచర్ కదా, సో ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. ఇది కూడా ఎంత అమ్మా? 50 lakhs. బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్. నెంబర్ 2 లోన్ తీసుకున్నారంట కంపెనీ. లోన్ తీసుకున్నారు అంటే లోన్ అకౌంట్ అనేది లయబిలిటీ అసెట్ అమ్మా? లయబిలిటీ కాబట్టి ఏం చేద్దాం? క్రెడిట్ చేద్దాం. సో లోన్ తీసుకున్నారంటే మీ కంపెనీలోకి ఏమొస్తుంది? బ్యాంక్ వస్తుంది. ఏం చేయాలి? దీన్ని డెబిట్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ డేటా టు లోన్ అకౌంట్. బ్యాంక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అసెట్ కాబట్టి. నెక్స్ట్ ఫర్నిచర్ కాస్టింగ్ 10,000 పర్చేస్ చేశారమ్మా. ఫర్నిచర్ పర్చేస్ చేశారు. ఇక్కడ కూడా 2 అకౌంట్స్ ఉంటాయి. ఏంటమ్మా అది? ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ చేయాలి, అసెట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. సార్ మరి ఏం పే చేశారు సార్? బ్యాంక్ లో పే చేస్తుంటారు, అసెట్ డిక్రీజ్ అవుతుంది కదా, అది ఏం చేద్దామా? క్రెడిట్. అగైన్ నెంబర్ 4 పర్చేస్డ్ మర్కంటైజ్. మర్కంటైజ్ అంటే మన ఇండియాలో గూడ్స్ అంటారమ్మా, యుఎస్ లో ఏమంటారు గూడ్స్ ని? మర్కంటైజ్. గూడ్స్ అంటే ఫినిష్డ్ గూడ్స్, అంటే వేరే వాళ్ళ దగ్గర ఫినిష్డ్ గూడ్స్ నేను పర్చేస్ చేసి ఏం చేస్తాను? నేను సేల్ చేస్తాను, నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తాను. ఇప్పుడు కిరాణా షాప్ ఉందమ్మా, కిరాణా షాప్ తయారు చేస్తుందా, పర్చేస్ చేసి సేల్ చేస్తుందా? సేల్ చేస్తుంది. సో ఏదైతే పర్చేస్ చేస్తుందో అదే సేల్ చేస్తుంది, వాటిని ఫినిష్డ్ గూడ్స్ అంటారమ్మా. ట్రేడింగ్ కన్సర్న్ అంటారు వాటిని. ఏమంటారు? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీనా ట్రేడింగ్ కన్సర్న్? ట్రేడింగ్ కన్సర్న్. వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయరు, ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళ దగ్గర బల్క్ లో కొనుక్కొని రీటైల్ గా ట్రేడింగ్ చేస్తారు. దాన్ని మర్కంటైజ్ అంటే ఏంటమ్మా? ఫినిష్డ్ గూడ్స్. ఎఫ్జి అంటే ఫినిష్డ్ గూడ్స్, ఆ సింపుల్ గా గూడ్స్ అంటారు. గూడ్స్ పర్చేస్ చేశారు. ఎప్పుడు అకౌంట్స్ లో గూడ్స్ అకౌంట్ ఉండదు, ఏముంటుందమ్మా? పర్చేజెస్ అకౌంట్ అని ఉంటుంది. సేల్స్ అయితే సేల్స్ అమ్మా. పర్చేజెస్ అకౌంట్ ఏం చేద్దాం? ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ చేద్దాం. బ్యాంక్ అనేది డిక్రీజ్ అవుతుంది కదమ్మా, బ్యాంక్ ఏం చేద్దాం? క్రెడిట్ చేద్దాం. అండ్ హీ పేడ్ 40,000 టు ది సప్లయర్ అండ్ అగ్రీ టు పే బ్యాలెన్స్ అమ్మ. బ్యాంక్ ఎంత మాత్రమే పే చేశారంట? 40 lakhs పే చేశారంట. మొత్తం ఎంత బిల్లు? 50 lakhs. మరి ఇంకెంత పే చేయాలి బ్యాలెన్స్? క్రెడిట్ అవర్స్ అని రాసుకుంటాం. ఏమమ్మా? క్రెడిట్ అవర్స్. ఎంతమ్మా క్రెడిట్ అవర్స్? 10 lakhs. ఎప్పుడు పే చేయాలి? ఆఫ్టర్ 3 months. పే చేసినప్పుడు ఎంట్రీ వేస్తాము, క్రెడిట్ అవర్స్ టు బ్యాంక్. క్రెడిట్ అవర్స్ తగ్గిపోతుంది, బ్యాంక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు బ్యాంక్ టు క్రెడిట్ అవర్స్ అని వేసాం కదా 10 lakhs, కంబైన్డ్ ఎంట్రీ వేసాం. సో అలా assuming all the transactions or events occurred based on point of time. ఇలా మనం థింక్ చేయాలి. క్రెడిట్ సేల్స్ ఎంట్రీ చెప్పండి అమ్మా. క్రెడిట్ సేల్స్ ఎంట్రీ వస్తుంది కదా తర్వాత, చిన్నగా చూద్దాం. సో మొత్తం ఒక ఎగ్జాంపుల్స్ ఫ్రేమ్ చేస్తాను నేను. అమ్మా మన ఒక్కసారి ఈక్వేషన్ మళ్ళీ చెప్పండి అమ్మా. అసెట్స్ ఇస్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. ఇన్ కేస్ కంపెనీ అయితే షేర్ హోల్డర్ ఫండ్. సరే ఇంకా ఎలాబరేట్ చేద్దాం. అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇక్కడ కరెంట్ అసెట్స్ ఉండొచ్చు, కరెంట్ లయబిలిటీస్ అమ్మా. కరెంట్ అసెట్స్ ఉండొచ్చు, లాంగ్ టర్మ్ అసెట్స్ కూడా ఉండొచ్చు. అసెట్స్ అంటే కరెంట్ అసెట్సా, ఫిక్స్డ్ అసెట్సా? ఫిక్స్డ్ అసెట్స్ ఉండొచ్చు, కరెంట్ అసెట్స్ ఉండొచ్చు.
లయబిలిటీస్ అంటే లయబిలిటీస్ ప్లస్ షేర్ హోల్డర్ ఫండ్ అనుకుందాం క్యాపిటల్. దాని ఇక్కడ కూడా కరెంట్ లయబిలిటీస్ ఉండొచ్చు, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ కూడా ఉండొచ్చు. ప్లస్ షేర్ హోల్డర్ ఫండ్ అంటే ఏమేమి ఉంటాయి అమ్మా? ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిటర్న్ ఎర్నింగ్స్. రిటర్న్ ఎర్నింగ్స్ ఫార్ములా ఆల్రెడీ తెలుసు కదా మనకి. సరే, దీన్ని షేర్ హోల్డర్ ఫండ్స్ ని అప్పుడప్పుడు ఈక్విటీ అని కూడా అంటారమ్మా. ఏమంటారు? చాలా మంది ఈక్విటీని ఈక్విటీ షేర్ క్యాపిటల్ అనుకుంటారమ్మా. ఈక్విటీ షేర్ క్యాపిటల్ వేరు, ఈక్విటీ వేరమ్మా. ఈక్విటీ అంటే ఏంటమ్మా? ఫార్ములా షేర్ క్యాపిటల్, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిటర్న్ ఎర్నింగ్స్. మన షేర్ హోల్డర్ ఫండ్స్ ని ఏమంటారు? ఈక్విటీ అంటారు. ఈక్విటీ షేర్ క్యాపిటల్ రెండు ఒకటేనా, డిఫరెంటా? డిఫరెంట్. వాట్ ఈస్ ద ఈక్విటీ? ఈక్విటీ ఫార్ములా ఏంటమ్మా? ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ ఈక్విటీ అంటే షేర్ హోల్డర్ ఫండ్స్ అంట. షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే ఓన్లీ ఈక్విటీ షేర్ క్యాపిటల్, రిటర్న్ ఎర్నింగ్స్ కూడా. రిటర్న్ ఎర్నింగ్స్ అంటే ఏంటమ్మా? వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తో బిజినెస్ చేసేసి వాళ్ళకి పే చేయకుండా పక్కన పెట్టిన డబ్బులు. ఎవరికి? అవి షేర్ హోల్డర్. మరి ఇక్కడ ఏం రాశాను? షేర్ హోల్డర్ ఫండ్స్. దాన్ని ఎలా పిలుచుకుంటారు? ఈక్విటీ అని కూడా పిలుచుకుంటారు. ఇది ఎలా వస్తుంది? ఈక్విటీ ఆర్ షేర్ హోల్డర్ ఫండ్స్ ఫార్ములా ఏంటమ్మా? ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిటర్న్ ఎర్నింగ్స్. రిటర్న్ ఎర్నింగ్స్ అంటే వాళ్ళే కదా మరి. వాటిలో ఇంకొకలాగా ఎలా పిలుస్తారు? షేర్ హోల్డర్ ఫండ్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది బ్లండర్ మిస్టేక్ అదే చేస్తారు. ఈక్విటీ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటారు. అంతే, ఇంటర్వ్యూ రిజెక్టెడ్. ఫర్ ఎగ్జామ్ అయితే మొత్తం క్వశ్చన్ కూడా అయితే మన ఎంసీక్యూ కాబట్టి కొంతవరకు సేఫ్ జోన్ లో ఉంటాం. ఓకేనా? సరే, దీన్ని ఎలా రాసాడు చూడండి. ఈక్విటీ ప్లస్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్. ఈక్విటీ ప్లస్ లాంగ్ టర్మ్. ఈక్విటీ అంటే ఇదంతా కదా, ప్లస్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ నెట్ సైడ్ పంపిస్తున్నారు. ఇప్పుడు ఫార్ములా చెప్పండి. ఈక్విటీ ప్లస్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. సరిపోయిందా ఈక్వేషన్? ఈక్వేషన్ సరిపోయిందా? మనం ఎలాబరేట్ గా రాసాము, మళ్ళీ ఇది కూడా రాస్తున్నాం. ఇలా మీరు ఈక్వేషన్ ఎంత డీటెయిల్ గా రాసినా, ఎంత సమరైజ్ చేస్తున్నా మీరు గుర్తుపెట్టుకొని ఉండాలి. ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పండి అమ్మా. ఫిక్స్డ్ అసెట్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అమ్మా. ఈక్విటీ అంటే ఏంటి? ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిటర్న్ ఎర్నింగ్స్. లాంగ్ టర్మ్ అసెట్, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. బ్యాంక్ లోన్ పేయబుల్ విత్ ఇన్ 5 years. ఫిక్స్డ్ అసెట్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ప్లాంట్ అండ్ మిషనరీ. ఎక్సలెంట్ అమ్మా. మా ఆన్లైన్ వాళ్ళు కూడా చెప్పొచ్చు అడిగినప్పుడు. ఓకే, మిషనరీ. మా కరెంట్ అసెట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. క్యాష్, డెటార్స్, ఇన్వెంటరీ, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. మా కరెంట్ లయబిలిటీస్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. క్రెడిటార్స్, ట్రేడ్ పేయబుల్స్ అంటారు యుఎస్ లో అయితే, ఆర్ అకౌంట్స్ పేయబుల్ అంటారు పాపులర్. ఇంకా నోట్స్ పేయబుల్ కానీ, బిల్స్ పేయబుల్ కానీ, ఇవన్నీ. ఓకేనా? సో ఇలా ఈక్వేషన్ ఐడియా ఉందా? సో ఇవి ఎప్పుడు చూడండి, ఇది ఒక బ్యాలెన్స్ షీట్. ఈక్విటీ, లాంగ్ టర్మ్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్ ఎంతమ్మా? 7,000. ఫిక్స్డ్ అసెట్స్ ఫర్నిచర్ ఎంత? 1,000. కరెంట్ అసెట్స్ ఇన్వెంటరీ ఎంత? 5,000. క్యాష్ ఎంతమ్మా? 1,000. ఇది మ్యాచ్ అవుతుందా లేదా? ఎప్పటికీ మ్యాచ్ అవుతుంది ఆ ఈక్వేషన్. దాన్నే బ్యాలెన్స్ షీట్ ఈక్వేషన్ ఆర్ అకౌంటింగ్ ఈక్వేషన్ అంటారు. చాలా బాగా గుర్తుపెట్టుకోవాలని. ఓకేనా? మొత్తం కంప్లీట్ గా రాద్దాం అమ్మా. ఇప్పుడు ఆ ఈక్వేషన్ ని మొత్తం కంప్లీట్ గా రాద్దాం, ఓవరాల్ గా అన్ని ఎలాబరేట్ గా. అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు liabilities ప్లస్ ఈక్విటీ. ఈక్విటీ అంటే షేర్ హోల్డర్ ఫండ్స్. ఈక్విటీ అంటే ఏంటి? షేర్ హోల్డర్ ఫండ్స్. ఇప్పుడు అసెట్స్ ని నేను ఎలా రాస్తానంటే ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ప్లస్ కరెంట్ లయబిలిటీస్ ప్లస్ ఇక్కడ ఈక్విటీ ఫార్ములా రాస్తున్నాను చూడండి అమ్మా. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిటర్న్ ఎర్నింగ్స్. ఎండింగ్ గా బిగినింగ్ గా? ఎండింగ్. ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ప్లస్ కరెంట్ లయబిలిటీస్ ప్లస్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ ఓపెనింగ్ రిటర్న్ ఎర్నింగ్స్ ప్లస్ రెవెన్యూస్ మైనస్ ఎక్స్పెన్సెస్ మైనస్ డివిడెండ్. రెవెన్యూస్ అమ్మా, రిటర్న్ ఎర్నింగ్స్ ఫార్ములా ఏంటమ్మా? ఓపెనింగ్ రిటర్న్ ఎర్నింగ్స్ ప్లస్ నెట్ ఇన్కమ్ మైనస్ డివిడెండ్. సో అదే వేసాను చూడండి. ఇది ఎంటైర్ ఫార్ములా. ఇదమ్మా ఎంటైర్ ఫార్ములా. మొత్తం మీరు ఒక ఫార్ములా రాస్తే సో ఇది వస్తుంది. దిస్ ఇస్ ద ఎంటైర్ ఫార్ములా. ఓకేనా? దీన్ని షార్ట్ కట్ ఇది కూడా ఇప్పుడు అన్ని గుర్తుపెట్టుకోవాలి. మినిమైజ్ చేసిన ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, మాక్సిమం ఫార్ములా. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయాలి.
ఇది ఫిక్స్డ్ అసెట్ అంటే ఏంటి, కరెంట్ అసెట్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ చూసాను ఇవన్నీ. సో బేసిక్స్ అమ్మా. సో అదే ఇదిగో ఈ క్వశ్చన్ అలా టాలీ అవుతుంది. ఒక జనరల్ ఎంట్రీస్ పాస్ చేయాలమ్మా. ఇప్పుడు మనం జనరల్ ఎంట్రీస్ దగ్గరకు వచ్చాం. ఇప్పటి వరకు జనరల్ ఎంట్రీస్ మీనింగ్ చెప్పుకున్నాం, జనరల్ ఎంట్రీస్ ఎలా వేయచ్చో రూల్స్ చెప్పుకున్నాం. ఎన్ని రూల్స్ ఉంటాయి, ఎన్ని అప్రోచెస్ ఉంటాయి? We have it two approaches, traditional approach and accounting equation approach. In case of traditional approach, we follow golden rules. So what are those golden rules? In case of personal accounts, debit the receivable, credit the giver. In case of real accounts, debit what comes in, credit what goes out. In case of nominal accounts, debit expenses and losses and credit incomes and gains. Then equation approach, accounting equation approach. Assets is equal to liabilities plus equity. In assets is in the debit nature, expenses is in the debit nature, liability is a credit nature, capital is a credit nature. So accordingly we pass the entries. If asset increases, we debit the asset account. So if asset decreases, credit the asset accounts. If liability or capital increases, credit the account. If liability or capital decreases, debit the account. Okay now. Next. Salary paid 20,000, cash deposited into bank 50,000, furniture purchased 1,000, 1 lakh, purchase of goods for cash 20,000, sales cash 30,000, credit purchases for from Ram 60,000, credit sales from Krishna 25,000. మీరు ఓన్ గా ఏదైనా రూల్ ఫాలో అవ్వచ్చు, గోల్డెన్ రూల్స్ అవ్వచ్చు, అకౌంటింగ్ ఈక్వేషన్ అవ్వచ్చు. ఎంట్రీస్ పాస్ చేయండి అమ్మ, తర్వాత నేను డీటెయిల్ గా చెప్తాను, మీరు పాస్ చేయండి. నేను చెప్పేటప్పుడు రెండు అప్రోచెస్ ఫాలో అయ్యి చెప్తాను, రెండు మెథడ్స్. మీరు ఓన్ గా ఎంట్రీస్ రాయండి అమ్మా, ఓన్ గా రాయండి, తర్వాత కరెక్ట్ రాదు నేను చెప్తాను. రఫ్ నోట్స్ లో ఓన్ గా ఎంట్రీస్ రాయండి అమ్మా, రఫ్ నోట్స్ తీసుకొని ఓన్ గా ఎంట్రీస్ రాయండి. రాయాలందరూ రఫ్ నోట్స్ లో. అందరు రాయాలమ్మా రఫ్ నోట్స్ లో. అన్ని వచ్చినట్టే ఉంటాయమ్మా, మన బ్రెయిన్ అదే చెప్తుంది. ఏదైనా ఒక తెలిసిన విషయాన్ని ఎంత తెలుసు అన్నట్టు చెప్తుంది మనకి. మన బ్రెయిన్ అమ్మా మనకి బిగ్గెస్ట్ శత్రువు. And we have to be cautious.
రాసేసారా? ఓకే నాన్న, మనం ట్రై చేద్దాం. ఓకేనా? ఫస్ట్ యాజ్ యూజువల్ నాన్న, ఫస్ట్ మనం ఎంట్రీస్ రాస్తాం. జనరల్ ఎంట్రీస్ అంటారు. ఫస్ట్ వన్ ఏంటమ్మా? సాలరీస్ పే 20,000. ఇది ఫస్ట్ వన్ నాన్న, సాలరీస్ పే 20,000. ఫస్ట్ ఇక్కడ సాలరీ పెయిడ్, సాలరీస్ పెయిడ్, అకౌంట్స్ ఇన్వాల్వ్. ఏ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయో ఫస్ట్ రాసుకుందాం ఒక ప్రాసెస్ లో. నెక్స్ట్ రూల్, రెండు రూల్స్ రాద్దాం అమ్మా. గోల్డెన్ రూల్ రాద్దాం, అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్ రూల్ రాద్దాం. అండ్ డెబిట్ ఆర్ క్రెడిట్, డెబిట్ చేద్దామా క్రెడిట్ చేద్దామా అనేది రాద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఎంట్రీ పాస్ చేద్దాం. ఓకేనా? స్టార్ట్ చేద్దాం డీటెయిల్ గా, ఒక ఎగ్జాంపుల్ కాబట్టి కొంచెం డీటెయిల్ గా చెప్తున్నాం. ఫస్ట్ ఏంటమ్మా? సాలరీస్ పెయిడ్ ఎంత? సాలరీస్ పెయిడ్ 20,000, అది రాద్దాం. సాలరీస్ పెయిడ్ 20,000, సాలరీస్ పెయిడ్ 20,000. అకౌంట్స్, ఏ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయమ్మా? సాలరీస్ అకౌంట్. నెంబర్ 2 బ్యాంక్, క్యాష్ రాద్దామా? క్యాష్ రాసేద్దాం. క్యాష్ అకౌంట్, సాలరీస్ అకౌంట్, క్యాష్ అకౌంట్. క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా రాసుకోవచ్చు. సాలరీస్ అకౌంట్, క్యాష్ అకౌంట్. గోల్డెన్ రూల్ చెప్పండి అమ్మా. సాలరీస్ అనేది ఏంటిది అమ్మా? ఈ సాలరీస్ అనేది ఎక్స్పెన్సెస్. ఈ రూల్ ఏంటి? ఎక్స్పెన్సెస్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. అమ్మా క్యాష్ అనేది ఇది ఏ అకౌంట్ అమ్మా? జనరలీ సో రియల్ అకౌంట్ అనుకుంటా. రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ వాట్ కమ్స్ ఇన్, ఇప్పుడు కమ్స్ ఇన్ గోస్ అవుట్ అయ్యి గోస్ అవుట్, గోస్ అవుట్ కాబట్టి ఇది ఏం చేద్దాం, కొంచెం స్పేస్ ఎక్కువ పెడదాం. అకౌంటింగ్ ఈక్వేషన్ ఇది. సో గోస్ అవుట్, గోస్ అవుట్ కాబట్టి ఏం చేద్దాం? క్రెడిట్ చేస్తాం. ఓకేనా? గోస్ అవుట్ కాబట్టి క్రెడిట్ చేస్తాం. సో తెలిసిపోయింది, ఇది డెబిట్ చేయాలి, ఇది క్రెడిట్ చేయాలి. సేమ్ అలాగే ఈక్వేషన్ కూడా రాద్దాం అమ్మా. అకౌంటింగ్ ఈక్వేషన్, మన అకౌంటింగ్ ఈక్వేషన్ చెప్పండి అమ్మా. అకౌంటింగ్ ఈక్వేషన్, మా అకౌంటింగ్ ఈక్వేషన్ అయితే సేమ్ ఇదే, మరి ఇంకా రాయక్కర్లేదు, జస్ట్ ఊరికే అనమాట ఫార్మాలిటీకి. సో సాలరీస్ అనేది ఎక్స్పెన్స్ కదా, ఇక్కడ కూడా ఎక్స్పెన్స్ అనేది ఏ నేచర్ అమ్మా? డెబిట్. సాలరీస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఏం చేద్దాం? డెబిట్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ వన్, క్యాష్ అనేది అసెట్ కదమ్మా. అసెట్ ఏ నేచర్ తో ఉంటుంది? డెబిట్ నేచర్. సో అసెట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి డెబిట్ చేయాలి. డిక్రీజ్ అవుతుంది కదమ్మా, అసెట్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఏం చేద్దాం? క్రెడిట్ చేయాలి. ఎంట్రీ చెప్పండి అమ్మా. రెండు రూల్స్ రాశాను నేను, గోల్డెన్ రూల్ రాశాను, అకౌంటింగ్ ఈక్వేషన్ కూడా అప్రోచ్ కూడా రాశాను. సో ఎంట్రీ చెప్పండి అమ్మా. ఎంట్రీ ఏంటి? సాలరీస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఎంత అమ్మా అమౌంట్? 20,000. 20,000. సో ఇక్కడ నరేషన్ బీయింగ్ సాలరీస్ పెయిడ్ టు స్టాఫ్ అలా రాస్తాం. దిస్ ఇస్ ఫస్ట్ వన్. అంటే మనము అన్ని ఇప్పుడు గోల్డెన్ రూల్ చెప్పుకుంటున్నాం, అకౌంటింగ్ ఈక్వేషన్ రెండు కంబైన్ చెప్పుకున్నాం. ఆన్సర్ ఒకటే వస్తుంది చూడండి రెండింటికి. నెక్స్ట్ వన్ ఏంటి? నెక్స్ట్ వన్ నెంబర్ 2 చెప్పండి అమ్మా. నెంబర్ 2 ఏంటి? క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్, కాంట్రా ఎంట్రీ అంటారు. దీన్ని ఏమంటారమ్మా? కాంట్రా. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్.
క్యాష్ డిపాజిట్ టు బ్యాంక్. ఇక్కడ కూడా 2 అకౌంట్స్ ఇన్వాల్వ్ అయ్యింది. ఏంటమ్మా? క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్. క్యాష్ అకౌంట్ అనేది రియల్ అకౌంట్ అమ్మా. రియల్ అకౌంట్ కాబట్టి ఇది ఏమవుతుందమ్మా? రియల్ అకౌంట్ క్యాష్ వస్తుందా వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతుంది కాబట్టి ఏం చేయాలి? గోస్ అవుట్. గోస్ అవుట్ కాబట్టి ఏం చేద్దాం అమ్మా? డెబిట్ చేయాలి, క్రెడిట్ చేయాలి. గోస్ అవుట్ కాబట్టి ఏం చేయాలమ్మా? క్రెడిట్ చేయాలి. సార్ బ్యాంక్ అనేది పర్సనల్ అకౌంట్ అమ్మా, రిప్రజెంటేటివ్ అకౌంట్ కదా. సార్ బ్యాంక్ వెళ్తుంది అంటే వాళ్ళు తీసుకుంటున్నారు కదా, బ్యాంక్ ఈజ్ రిసీవింగ్. సో రిసీవర్ ఏం చేద్దాం అమ్మా? రిసీవర్ ఏం చేద్దాం? డెబిట్ చేద్దాం. ఓకేనా? రిసీవర్ ని డెబిట్ చేద్దాం. ఇక్కడ రూల్స్ రాద్దాం అమ్మా. అకౌంటింగ్ ఈక్వేషన్. క్యాష్ ఏంటమ్మా? అసెట్. ఇక్కడ అసెట్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఏం చేద్దాం? డెబిట్ చేద్దాం. బ్యాంక్ కూడా ఏంటమ్మా? అసెట్. ఇక్కడ అసెట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఏం చేద్దాం అమ్మా? అమ్మా రివర్స్ లో రాసామమ్మా. ఇది క్రెడిట్, డెబిట్. అసెట్ ఇంక్రీజ్ అవుతుంది డెబిట్, డిక్రీజ్ అవుతుంది క్రెడిట్. సరే, ఫైనల్ గా మనకు ఆన్సర్ వచ్చేసిందమ్మా. ఇక్కడ ఏం చేద్దాం? క్రెడిట్. ఇక్కడేమో డెబిట్. ఎంట్రీ చెప్పండి అన్న, మీరు ఎంట్రీ చెప్పండి. బ్యాంక్ అకౌంట్ డెటార్ ఎంత అమ్మా అమౌంట్? 50,000 టు క్యాష్ అకౌంట్ డిక్రీజ్ అవుతుంది. ఎంత అమ్మా అమౌంట్? 50,000. సేమ్ అదే నరేషన్ రాస్తాం. బి క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. అయిపోయింది. ఇది సెకండ్ ఎంట్రీ. అంటే అన్ని మనం కాన్సెప్చువల్ గా ఫాలో అవుతున్నాం. చూడండి, రెండు మనం ఏవైతే ఉన్నాయో అవి రెండు ఫాలో అవుతున్నాం. రెండు గోల్డెన్ రూల్స్ ఫాలో అవుతున్నాం. ఏదైనా ఆన్సర్ ఒకటే అమ్మా. రెండు కాన్సెప్ట్స్ చెప్పుకుంటున్నాం మనం. ఓకేనా? నెక్స్ట్ చెప్పండి అమ్మా. నెంబర్ 3 ఏంటి? నెంబర్ 3 ఫర్నిచర్. ఫర్నిచర్ పర్చేజ్డ్ ఎంతమ్మా? 1 lakh. ఫర్నిచర్ పర్చేజ్డ్ 1 lakh. ఫర్నిచర్ పర్చేజ్డ్ ఎంతమ్మా? 1 lakh. ఇక్కడ 2 అకౌంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఏంటమ్మా 2 అకౌంట్స్? ఫర్నిచర్ అకౌంట్, ఫర్నిచర్ అకౌంట్. నెక్స్ట్ వన్ క్యాష్ అకౌంట్. క్యాష్ అనుకుంటున్నాం కదా మనం, క్యాష్ అకౌంట్. ఫర్నిచర్ అకౌంట్ అనేది ఏ అకౌంట్ అమ్మా? ఇది అసెట్ కార్డ్, రియల్ అకౌంట్ కదా. రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ కమ్స్ ఇన్, గోస్ అవుట్ కమ్స్ ఇన్. కమ్స్ ఇన్ కాబట్టి ఏం చేద్దాం? డెబిట్ చేద్దాం. క్యాష్ అకౌంట్ అనేది సో రియల్ అకౌంట్ రియల్ అకౌంట్ కూడా ఇది కూడా ఏంటమ్మా? ఇది గోస్ అవుట్. గోస్ అవుట్ కాబట్టి ఏం చేద్దాం? క్రెడిట్ చేద్దాం. సేమ్ ఇక్కడ అకౌంటింగ్ ఈక్వేషన్. ఫర్నిచర్ అనేది ఎసెట్ అమ్మా. ఎసెట్ ఇంక్రీజ్ అవుతుంది. ఏం చేద్దాం అమ్మా? డెబిట్ చేద్దాం. క్యాష్ కూడా ఎసెట్. ఎసెట్ డిక్రీజ్ అవుతుంది. ఏం చేద్దాం అమ్మా? క్రెడిట్ చేద్దాం. సో ఇక్కడ ఏంటి ఈక్వేషన్? సో ఇది డెబిట్, ఇది క్రెడిట్. ఎంట్రీ చెప్పండి అమ్మా. ఎంట్రీ ఫర్నిచర్. ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఎంతమ్మా అమౌంట్? 1 lakh. 1 lakh. ఇక్కడ కూడా 1 lakh. ఏంటమ్మా ఇది? బీయింగ్ ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. బీయింగ్ ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. త్రీ అయిపోయింది. నెంబర్ 4 పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఫర్ క్యాష్ ఎంతమ్మా? 20,000. పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఫర్ క్యాష్. పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఫర్ క్యాష్ ఎంతమ్మా? 20,000. ఇందులో ఏ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? పర్చేజెస్ అకౌంట్, క్యాష్ అకౌంట్. పర్చేజెస్ అకౌంట్ అనేది ఏ అకౌంట్ అమ్మా? ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ అంటే నామినల్ అకౌంట్ నాన్న. ఇది ఏం అకౌంట్? నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్. ఇది ఎక్స్పెన్సెస్ కాబట్టి ఏం చేద్దాం అమ్మా? డెబిట్ చేద్దాం. క్యాష్ అనేది రియల్ అకౌంట్.
రియల్ అకౌంట్ సో గోస్ అవుట్ కదా, గోస్ అవుట్ కాబట్టి ఏం చేద్దాం అమ్మా క్రెడిట్. పర్చేజెస్ అనేది ఎక్స్పెన్సెస్, ఎక్స్పెన్సెస్ అనేది డెబిట్ నేచర్, ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి డెబిట్ చేయాలి. క్యాష్ అనేది అసెట్, అసెట్ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఏం చేయాలమ్మా క్రెడిట్ చేయాలి, క్రెడిట్ చేయాలి. సో డెబిట్ క్రెడిట్. ఎంట్రీ చెప్పండి అమ్మా. పర్చేజెస్ అకౌంట్ డెటార్ ఎంతమ్మా, టు క్యాష్, క్యాష్ అకౌంట్ ఎంతమ్మా 20,000. ఇక్కడ కూడా ఎంతమ్మా 20,000. సో అది 20,000. సో ఫోర్త్ వన్ కూడా అయిపోయింది. సో ఫిఫ్త్ వన్, ఫిఫ్త్ సేల్స్. క్యాష్ సేల్స్ 30,000 అమ్మా. ఏంటమ్మా క్యాష్ సేల్స్ 30,000. ఫిఫ్త్ వన్ క్యాష్ సేల్స్ 30,000. ఏ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయినాయి, సేల్స్ అకౌంట్, నెక్స్ట్ వన్ క్యాష్ అకౌంట్, సేల్స్ అకౌంట్ క్యాష్ అకౌంట్. సేల్స్ అకౌంట్ అనేది ఏ అకౌంట్ అమ్మా, నామినల్, నామినల్ అకౌంట్ ఇన్కమ్, నామినల్ అకౌంట్ ఇన్కమ్ డెబిటా క్రెడిటా, క్రెడిట్. క్యాష్ అనేది రియల్ అకౌంట్, కమ్స్ ఇన్ గోస్ అవుటా, కమ్స్ ఇన్ ఏంటమ్మా డెబిట్. ఒక్క అకౌంట్ డెబిట్ క్రెడిట్ డిసైడ్ చేస్తే ఆటోమేటిక్ గా వేరే అకౌంట్ ఏమైపోతుందో రివర్స్ అయింది. క్యాష్ ఎక్కడున్నా సరే ఏం చేస్తాం అమ్మా, క్యాష్ కానీ బ్యాంక్ కానీ కమ్స్ ఇన్ అంటే డెబిట్, గోస్ అవుట్ అంటే క్రెడిట్. ఆటోమేటిక్ గా మిగతా దానికి రివర్స్ సైన్ వచ్చేస్తుంది, అలా షార్ట్ కట్. మనం ఇక్కడ చూస్తే సాలరీస్ అనేది ఎక్స్పెన్సెస్ కాబట్టి ఎక్స్పెన్స్ డెబిట్ నేచర్ అమ్మా, ఇన్కమ్ కదమ్మా సాలరీస్. సేల్స్, సేల్స్ అనేది ఇన్కమ్ కాబట్టి, ఇన్కమ్ కాబట్టి ఇన్కమ్ క్రెడిట్ నేచర్ లో ఉంటుంది కాబట్టి ఏం చేద్దామమ్మా క్రెడిట్. క్యాష్ అనేది అసెట్, అసెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇదేం చేద్దామమ్మా డెబిట్. సో క్రెడిట్ డెబిట్. ఎంట్రీ చెప్పండి అమ్మా. క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ ఎంత అమౌంట్ 30,000. 30,000 being cash sales made, being cash sales made. Okay, next 6 credit purchases from Ram. Credit purchases from Ram ఎంతమ్మా 60,000. Credit purchases from Ram, credit purchases from Ram ఎంతమ్మా 60,000. సో ఇక్కడ టూ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, పర్చేజెస్, పర్చేజెస్ అకౌంట్, ఇంకొకటి ఏంటమ్మా రామ్ అకౌంట్. ఇతను డిసైడ్ చేసేసి చెప్పొచ్చు క్రెడిట్ ఆర్ అని, ఓకేనా. క్రెడిట్ ఆర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. మన గోల్డెన్ రూల్ చెప్పండి అమ్మా. పర్చేజెస్ అనేది ఏంటమ్మా నామినల్ అకౌంట్, నామినల్ అకౌంట్ ఇది ఎక్స్పెన్స్ కాబట్టి ఏం చేద్దాం డెబిట్. నెక్స్ట్ రామ్ అకౌంట్ ఏంటమ్మా పర్సనల్ అకౌంట్. సో గివరా రిసీవరా, రామ్ ఏం చేస్తున్నాడు మనకి గూడ్స్, గివర్, గివర్ కాబట్టి ఏం చేద్దాం క్రెడిట్ చేద్దాం, క్రెడిట్ చేద్దాం. సో ఇదే అసెట్ అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్ అయితే పర్చేజెస్ అనేవి ఎక్స్పెన్స్ కాబట్టి ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ కాబట్టి డెబిట్. రామ్ అనే పర్సన్, రామ్ అకౌంట్ అనే వాళ్ళు ఏం సార్ అంటే ఇతను క్రెడిటార్ అమ్మ. క్రెడిటార్ అంటే కరెంట్ లైబిలిటీ, ఏంటది కరెంట్ లైబిలిటీ. కరెంట్ లైబిలిటీ, లైబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఏం చేద్దాం క్రెడిట్, ఓకేనా. సో ఇక్కడ ఏం రాస్తాం మనం డెబిట్, ఇక్కడ ఏం రాస్తాం క్రెడిట్. ఎంట్రీ చెప్పండి నాన్న. పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు రామ్ అకౌంట్ ఎంత అమౌంట్ 60,000. 60,000 being credit purchase, being credit purchases
made. Next. Next. Last one, seventh one. Credit sales from Krishnan, 25,000. Credit sales from Krishnan 25,000. Credit sales from Krishnan ఎంతమ్మా 25,000. సో ఫస్ట్ ఇక్కడ ఏ అకౌంట్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి? సేల్స్ అకౌంట్ ఇంకా కృష్ణ అకౌంట్. సేల్స్ అకౌంట్ అనేది నామినల్ అకౌంట్ అమ్మ, గోల్డెన్ రూల్. నామినల్ అకౌంట్ కాబట్టి ఇది ఇన్కమ్. ఇన్కమ్ కాబట్టి ఏం చేద్దాం? క్రెడిట్. కృష్ణ అకౌంట్ అనేది పర్సనల్ అకౌంట్ అమ్మ. రిసీవరా గివరా? రిసీవర్ గూడ్స్ తీసుకుంటున్నాడు మన దగ్గర నుంచి డబ్బులు ఇవ్వకుండా. సో ఏం చేద్దాం? డెబిట్. ఇతన్ని డెటార్ అని కూడా అంటారు, అకౌంట్స్ రిసీవబుల్ అని కూడా అంటారు. ఏంటమ్మా? డెటార్ ఆర్ అకౌంట్స్ రిసీవబుల్ ఆర్ ట్రేడ్స్ రిసీవబుల్. సో ఇక్కడ గోల్డెన్ రూల్. సేల్స్ అనేది ఏంటమ్మా? ఇన్కమ్. ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది, క్రెడిట్ నేచర్ కాబట్టి క్రెడిట్ చేయాలి. సో కృష్ణ అకౌంట్ ఈజ్ అ కరెంట్ అసెట్ అమ్మా. కరెంట్ అసెట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఏం చేద్దాం? డెబిట్. డెటార్ కాబట్టి కరెంట్ అసెట్. సో క్రెడిట్, డెబిట్. సో చెప్పండి నాన్న. సో ఎంట్రీ చెప్పండి అమ్మా. కృష్ణ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. ఎంతమ్మా అమౌంట్? 25,000. 25,000 being credit sales made. సో ఇదమ్మా. ఇలా 2 అప్రోచెస్. రెండింటి మీద మనకు గ్రిప్ ఉండాలమ్మా. వస్తుందా? ఈజీగా వస్తుంది. బేసిక్స్ చాలా మందికి ఏదో ఎయిదర్ గోల్డెన్ రూల్స్ అయినా వచ్చి ఉంటుంది, అకౌంటింగ్ ఈక్వేషన్ అయినా వచ్చి ఉంటుంది. రెండు అంత గ్రిప్ ఉండవు. ఇప్పుడు చూడండి, మనం రెండు గ్రిప్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు వీటన్నిటిని స్క్రీన్ షాట్ తీద్దాం చిన్నగా. సరే, వీటన్నిటిని చిన్నగా స్క్రీన్ షాట్ తీద్దాం అమ్మా. ఒక్కొక్క ఇదిగో ఇక్కడ వరకు స్క్రీన్ షాట్. రెండింటి మీద గ్రిప్ చాలా మందికి చాలా తక్కువ ఉంటుందమ్మా. సో ఎందుకని మనం ఏంటి, రెండింటి మీద గ్రిప్ ఉండాలి. అడిగేది ఎంసీక్యూ, మళ్ళీ ఎంట్రీలు రాయమంటారు. మరి ఎందుకు రాస్తారు సార్ మీరు? జస్ట్ గ్రిప్ రావటం. ఓకేనా? సో ఇది జనరల్ ఎంట్రీస్ ఇలా రాస్తారు. ఇప్పుడు మనం ఏం వెళ్దాం సార్ అంటే లెడ్జర్. మా సెకండ్ స్టెప్ ఏంటి? లెడ్జర్. మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఒక పెద్ద ఆయన వచ్చాడు, నేను జనరల్ ఎంట్రీస్ వేసుకుంటూ వెళ్తున్నాను. ఏ రోజు జరిగాయి మొత్తం, అసలు ఈ మంత్ మొత్తం సేల్స్ ఎంత జరిగినాయి అని అడిగితే మనం ఏం చేస్తున్నాం అమ్మా? పేజెస్ అన్ని తిప్పుతూ ఉంటాం. ఇట్స్ నాట్ ప్రాపర్ టు వీ షుడ్ క్లాసిఫై. డెఫినెట్లీ క్లాసిఫై చేయాలి కదా. సేల్స్ అన్ని ఒక చోట రాసుకోవాలి. సో లెడ్జర్ అంటే ప్రిన్సిపల్ బుక్ ఆఫ్ అకౌంట్స్. అదేమో ఒరిజినల్ బుక్ ఆఫ్ ఎంట్రీ, ఒరిజినల్ అకౌంట్, ఒరిజినల్ బుక్ ఆఫ్ ఎంట్రీ అండ్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ జనరల్ ఎంట్రీస్ ఇంటూ అకౌంట్స్. ఇప్పుడు మీరు జనరల్ ఎంట్రీ రాసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఏం చేశానమ్మా? ఒక్కొక్కటి అకౌంట్ 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 అని రాసాను. ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేయండి. అది డెబిట్ అయితే డెబిట్ సైడ్ అమ్మా, ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఏంటమ్మా? డెబిట్. రైట్ సైడ్ ఏంటమ్మా? క్రెడిట్. అకౌంట్ టీ షేప్డ్ అకౌంట్ అంటారు దాన్ని. చూపిస్తా ఫార్మాట్. సో అలా మొత్తం అకౌంట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి జనరల్ ఎంట్రీస్ ని ఒక క్లాసిఫై చేసుకుని ఒక్కొక్క అకౌంట్ ని ఒక చోట రాసుకోండి. డిఫరెన్స్ బిట్వీన్ డెబిట్ అండ్ క్రెడిట్ ఫౌండ్ టు బి బ్యాలెన్స్ ఆఫ్ ది లెడ్జర్ అకౌంట్. ఈ డెబిట్ క్రెడిట్ టోటల్స్ చేయండి. ఏదైతే హైయెస్ట్ టోటల్ వస్తుందో అండ్ దాంట్లోంచి లీస్ట్ టోటల్ తీసేస్తే వచ్చేదే బ్యాలెన్స్ అంటారు, లెడ్జర్ బ్యాలెన్స్ అంటారు. దాన్ని ఏమంటారమ్మా? లెడ్జర్ బ్యాలెన్స్. అది డెబిట్ బ్యాలెన్స్ అవ్వచ్చు, క్రెడిట్ బ్యాలెన్స్ అవ్వచ్చు. ఎటు సైడ్ ఎక్కువ వస్తే ఆ బ్యాలెన్స్ అంటాం. డెబిట్ సైడ్ ఎక్కువ టోటల్ వచ్చినప్పుడు డెబిట్ బ్యాలెన్స్ వస్తాం, క్రెడిట్ సైడ్ ఎక్కువ టోటల్ ఉన్నప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్ అంటాం. సమ్ ఆఫ్ ది బ్యాలెన్సెస్ ఆర్ ట్రాన్స్ఫర్ టు పిఎన్ఎల్ అండ్ సమ్ ఆఫ్ ది బ్యాలెన్స్ ఆర్ ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్. అంటే నెక్స్ట్ ఇయర్ మీరు కొన్ని లెడ్జర్స్ ని పిఎన్ఎల్ లోకి తీసుకెళ్తారు. నామినల్ అయితే అది ఇయర్ లోనే క్లోజ్ అవుతుందంటే, కొన్ని నెక్స్ట్ ఇయర్ కూడా బెనిఫిట్ ఉంటాయి అంటే అవి బ్యాలెన్స్ షీట్ తీసుకెళ్తారు. బిఫోర్ గోయింగ్ టు పిఎన్ఎల్, బిఫోర్ గోయింగ్ టు బ్యాలెన్స్ షీట్, ట్రైల్ బ్యాలెన్స్ లోకి వెళ్తాయి ఇవన్నీ. ఓకేనా? సో ఇది లెడ్జర్ అంటే ఇది అది అని కాదు సార్. ఇప్పుడు మీరు ఎంట్రీస్ లో రాసిన ప్రతి అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఎలా ఓపెన్ చేయాలి సార్? టీ షేప్డ్ ఫార్మాట్. ఏం ఫార్మాట్ అమ్మా అది?
టీ షేప్డ్ ఫార్మాట్, ఇదిగో చూడండి, ఇదిగో ఇలా టీ షేప్డ్ ఫార్మాట్ అంటారు దీన్ని. సరే, ఎప్పుడైనా టీ షేప్డ్ ఫార్మాట్ లో ఇట్ సైడ్ అంతా ఏమమ్మా డెబిట్, రైట్ సైడ్ అంతా క్రెడిట్. డేట్ ఉంటుంది, పర్టికులర్స్ ఉంటాయి, జే ఆఫ్ నెంబర్ అంటే జనరల్ ఫోలియో నెంబర్. ఆ ఎంట్రీ ఏ పేజ్ నెంబర్ లో ఉందో ఆ పేజ్ నెంబర్ ఇక్కడ వేస్తాం, రిఫరెన్స్ నెంబర్ అనుకోండి. డెబిట్ అమౌంట్, డేట్ మళ్ళీ పర్టికులర్స్, జేఎఫ్ నెంబర్, డేట్ అమౌంట్స్, టీ షేప్ అకౌంట్స్. మనం సింపుల్ గా ఇలా రాస్తాం అమ్మా. అయ్యో, మనం సింపుల్ గా ఇదిగో ఇలా రాస్తాం, ఇట్ సైడ్ డెబిట్, ఇట్ సైడ్ క్రెడిట్, ఇలా జస్ట్ అమౌంట్ వేసుకుంటూ వెళ్తాం. సో ఇట్ సైడ్ అమౌంట్ ఎక్కువ వస్తే ఆ సైడ్ బ్యాలెన్స్ వచ్చినట్టు అన్నమాట. సో అది మనం ఎలా బ్యాలెన్స్ చేస్తాం ఏంటి అనేది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇట్ సైడ్ ఎక్కువ అమౌంట్ వచ్చిందంటే ఇక్కడ షార్టేజ్ వస్తుంది కదా, చాలా మంది ఇట్ సైడ్ వచ్చింది కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ అంటారు, మళ్ళీ దీన్ని క్యారీ డౌన్ అంటారు, దీన్ని ఇట్ సైడ్ తీసుకెళ్ళాలి, బ్రాడ్ డౌన్. సింపుల్ లాజిక్ అమ్మా, ఇట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉందంటే ఆ బ్యాలెన్స్ అని కదా. కానీ నీకు ఇటు బ్యాలెన్సింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ వస్తుంది ఆ బ్యాలెన్స్, దాన్ని మళ్ళీ ఇమీడియట్ గా ఇటు సైడ్ రివర్స్ సైడ్ తెచ్చేయాలి, బ్రాడ్ డౌన్ అంటారు దాన్ని. ఇక్కడ మనం బ్యాలెన్స్ చేసిన దాన్ని క్యారీ డౌన్ అంటాం. చూద్దాం ఒకసారి ఒక ఎగ్జాంపుల్. ఇది ఫార్మాట్ ఇలా ఉంటుంది, టీ షేప్డ్ ఫార్మాట్. ఓపెనింగ్ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని. ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఏంటమ్మో, ఆల్రెడీ మనం బిజినెస్, కొత్త బిజినెస్ కాదు, స్టార్టింగ్ అయ్యింది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఉంది. అప్పుడు మరి ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్ని ఎసెట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్ని తెచ్చుకోవాలి కదా. నామినల్ అకౌంట్స్ అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉండదు, ఆ రిజల్టెంట్ నెట్ ఇన్కమ్ అనేది మన రిటర్న్ అర్నింగ్స్ యాడ్ అవుతుంది అంతే. మళ్ళీ అకౌంట్స్ అన్ని కంటిన్యూ అవ్వవు, నామినల్ అకౌంట్స్. బట్ ఏ అకౌంట్స్ కంటిన్యూ అవుతాయి నెక్స్ట్ ఇయర్? రియల్ అకౌంట్స్ బ్యాలెన్స్ షీట్ లో ఉన్నాయి, వాటికి ఏముంటుంది కంపల్సరీ? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. క్లోజింగ్ బ్యాలెన్స్ ఏమో బ్యాలెన్స్ క్యారీ డౌన్, అవన్నీ ఉంటాయి. సో అది, సో బ్యాలెన్సింగ్ ఆఫ్ లెజర్ అకౌంట్స్, అసలు ఎలా బ్యాలెన్స్ చేయాలి లెజర్ అకౌంట్స్ ని? చాలా సింపుల్ అమ్మా. ఇంకా స్టేషనరీ అకౌంట్ అన్నాం అనుకోండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ రాసుకున్నా ఎంత? 480. క్వశ్చన్ లో ఇచ్చాడమ్మా ఇవన్నీ. 480 ఓపెనింగ్ బ్యాలెన్స్ రాసుకున్నాను. మళ్ళీ కొంత పర్చేస్ చేశాను స్టేషనరీ, ఎంత? 800. 5 స్టార్ స్టేషనరీ క్రెడిట్ పర్చేస్ చేశాను, ఇక్కడ బ్యాంక్ పర్చేస్, క్రెడిట్ పర్చేస్ ఎంతమ్మా? 1280. అంటే ఒకటి క్యాష్ పర్చేస్, ఇంకొకటి క్రెడిట్ పర్చేస్. ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ టోటల్ చేశానమ్మా, ఎంత టోటల్? ఇక్కడ ఉంది టోటల్ ఎంత? ఇట్ సైడ్ టోటల్ ఎంత? 0. బ్యాలెన్స్ చేయాలి, బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంతమ్మా? అప్పుడు రెండు టోటల్స్ మ్యాచ్ అవుతాయి. ఇమీడియట్ గా ఇటు సైడ్ తీసుకురావాలమ్మా, ఇది ఇటు సైడ్, ఇటు సైడ్, ఎందుకంటే ఇటు సైడ్ టోటల్ కదా, మీరు బ్యాలెన్సింగ్ చేసింది కదా టోటల్, అక్కడ తక్కువ వచ్చింది కాబట్టి అక్కడ క్యారీ డౌన్ చేశారు, 0 మైనస్. ఇమీడియట్ గా ఇటు సైడ్ చేసాలి. ఎప్పుడైతే బ్యాలెన్సింగ్ చేసి అది ఎటు సైడ్ ఉన్నా సరే క్యారీ డౌన్ అమ్మా, డెబిట్ సైడ్ ఉన్నా క్రెడిట్ సైడ్ ఉన్నా బ్యాలెన్సింగ్ చేసింది ఎప్పుడు క్యారీ డౌన్. దాని వెంటనే ఏం చేయాలి మీరు? బ్రాడ్ డౌన్, రివర్స్ సైడ్ బ్రాడ్ డౌన్ తీసుకోవాలి, ఎందుకంటే అటు సైడ్ టోటల్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ క్యారీ డౌన్ వచ్చింది మీకు. సో బ్యాలెన్సింగ్ చేస్తున్నారు కాబట్టి బ్రాడ్ డౌన్. అంటే ఇప్పుడు స్టేషనరీ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్సా, డెబిట్ బ్యాలెన్సా? ఎట్ సైడ్ ఉందమ్మా బ్రాడ్ డౌన్? డెబిట్ సైడ్ ఉంది కాబట్టి అదేంటమ్మా? డెబిట్ బ్యాలెన్స్. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఎంట్రీస్ అన్ని పాస్ చేసిన తర్వాత టోటల్స్ చేయాలి, ఇటు సైడ్ అటు సైడ్ టోటల్స్ చేసిన తర్వాత ఇక్కడ 0 ఉంది కాబట్టి తక్కువే, ఒకవేళ అక్కడ 100 ఉంటే 100. మనం ఏం చేయాలి? ఇందులోంచి అది 100 తీసేసి ఇక్కడ బ్యాలెన్సింగ్ చేయాలి, ఇటు సైడ్ తక్కువ ఉంటే అటు సైడ్, అప్పుడే కదా టోటల్స్ మ్యాచ్ అయ్యేది. ఇక్కడ టోటల్ 250 వేసి ఇక్కడ టోటల్ 250 వేసారంటే ఆ పైన బ్యాలెన్స్ చేయాలి, క్యారీ డౌన్. ఇమీడియట్ గా క్యారీ డౌన్ ఏం చేయాలమ్మా? రివర్స్ సైడ్ బ్రాడ్ డౌన్ చేసుకోవాలి. ఎప్పుడు ఎటు సైడ్ అయితే బ్రాడ్ డౌన్ ఉంటుందో అటు ఆ అకౌంట్ బ్యాలెన్స్ అది డెబిట్ సైడ్ ఉంది సార్. ఎంత ఉంది సార్? 2560. సో స్టేషనరీ అకౌంట్ హ్యాస్ ఎ డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ 2560. స్టేషనరీ అనేది నామినల్ అకౌంట్ అమ్మా, గూడ్స్. ఫస్ట్ ట్రైల్ బ్యాలెన్స్ కి వెళ్తాం, తర్వాత P&Lకి వెళ్తాం. ఓకేనా? సో ఫార్మాట్ ఏంటి? టీ షేప్. ఇటు సైడ్ ఏముంటుందమ్మా? డెబిట్. ఇటు సైడ్ ఏముంటుంది? క్రెడిట్. ఎంట్రీస్ అన్ని ఆల్రెడీ వేస్తుంటాం కాబట్టి ఆ అకౌంట్ ని డెబిట్ చేస్తే డెబిట్ సైడ్ రాసుకుంటాం, ఆ అకౌంట్ ని క్రెడిట్ చేస్తే క్రెడిట్ సైడ్ రాసుకుంటాం. మీకు ఎలా తెలుస్తుంది సార్ డెబిట్ చేశారు క్రెడిట్ చేశారు? ఆ అకౌంట్ పక్కన DR అని ఉంటే ఆ అకౌంట్ ని డెబిట్ చేసినట్టు, ఆ అకౌంట్ కి ముందు 2 ఉంటే ఆ అకౌంట్ ని క్రెడిట్ చేసినట్టు. అమౌంట్ ఎలా తెలుస్తుంది సార్? పక్కనే ఉంటుంది అమౌంట్. ఆ అకౌంట్ లో అకౌంట్, మా స్టేషనరీ అకౌంట్ లో స్టేషనరీ అకౌంట్ రాయరు, ఏ అకౌంట్ తో చేశారో ఆ అకౌంట్ రాస్తాం. ఓకేనా? అంటే మీరు స్టేషనరీ అకౌంట్ DR అంటే డెబిట్ చేశారు, ఏ అకౌంట్ తో కింద ఉంటుంది ఆ అకౌంట్ ఇక్కడ రాయాలి. ఒకవేళ 2 స్టేషనరీ అకౌంట్ అంటే పైన ఏ అకౌంట్ లో క్రెడిట్ చేస్తారో ఆ అకౌంట్ ని ఇక్కడ రాయాలి. ఏ అకౌంట్ లో ఆ అకౌంట్ రాదు, ఏ లెజర్ అకౌంట్ లో ఆ పేరు రాదు. ఆ అకౌంట్ ని డెబిట్ క్రెడిట్ ఎప్పుడూ చేయం. ఓకేనా? సో అదొక గోల్డ్ బేసిక్ థంబ్ రూల్. ఆ అకౌంట్ లో ఆ అకౌంట్ ఎప్పుడు రాదు.
రాకూడదు కూడా, బేసిక్ బ్లండర్ మిస్టేక్ అది. ఓకేనా? సో సార్ వస్తారమ్మా, ఇక్కడతో ఆపుదాము మనం. లెడ్జర్ నెక్స్ట్ క్లాస్ లో మనం లెడ్జర్స్, ఇదిగో చూడండి, ఇవన్నీ మీకు హోంవర్క్ ఇస్తున్నాను. ఇవన్నిటికీ జనరల్ ఎంట్రీస్ రాసుకున్నాండి. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కి జనరల్ ఎంట్రీ ఉండదు. ఓపెనింగ్ బ్యాలెన్స్ జనరల్ ఎంట్రీ ఉంటుందా? ఉండదు. ట్రాన్సాక్షన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఈవెంట్ కి ఎంట్రీ ఉండదు, ట్రాన్సాక్షన్ కే ఎంట్రీ ఉండేది. ఓకేనా? మనం చెప్పుకుందాం ఫస్ట్ క్లాస్ లో వాటికి ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ మీరు ఏం చేయాలి, ఇప్పుడు ఎంట్రీస్ రాసుకుని రావాలి. నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చేస్తాం, లెజర్స్. అంటే నేను మళ్ళీ ఏం చేస్తాను నెక్స్ట్ క్లాస్ లో, వీటన్నిటికీ మళ్ళీ ఎంట్రీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫాస్ట్ గా. మళ్ళీ ఏం చేస్తాను, వీటన్నిటిని లెడ్జర్ వేద్దాం. లెడ్జర్ వేసిన తర్వాత మళ్ళీ ఏం చేద్దాం, దాన్ని ట్రయల్ బ్యాలెన్స్ వేద్దాం. ట్రయల్ బ్యాలెన్స్ మళ్ళీ అదే ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, ట్రయల్ బ్యాలెన్స్ వేస్తాం. మళ్ళీ చేయండి, ఇంకా నేను ఆల్రెడీ ఎంట్రీస్ వేస్తాం, నెక్స్ట్ క్లాస్ లో లెడ్జర్స్ కూడా వేసేస్తాం. మళ్ళీ ఇమ్మీడియట్ గా దాన్ని కంటిన్యూ చేస్తాం, ట్రయల్ బ్యాలెన్స్. అయిపోయింది, బేసిక్స్ అయిపోతాయి అక్కడితో. ఇది మన సిలబస్. అంటే రేపటితో బేసిక్స్ కంప్లీట్ అమ్మ. మన సిలబస్ స్టార్ట్ చేస్తాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫస్ట్, ఇన్కమ్ స్టేట్మెంట్ గురించి డీటెయిల్ గా చెప్పుకుంటాం అమ్మా. ఒక 4 days అదే ఉంటుంది, డీటెయిల్ ఫార్మాట్ దగ్గర నుంచి డీటెయిల్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. రెవెన్యూ అంటే ఏంటి, ఇవన్నీ ఏమేమి వస్తాయి ఏంటి డీటెయిల్ గా చెప్పుకుంటాం. మళ్ళీ దాని మీద MCQ స్టార్ట్ చేస్తాం. పేషెన్స్ గా వెయిట్ చేయండి, ఏం పర్లేదు. మీరు బ్యాచ్ స్టార్ట్ అయ్యి 1 week అయ్యండి, కరెక్ట్ గా సెకండ్ వీక్ లో MCQs ఇంట్రడ్యూస్ చేస్తాం. తర్వాత థర్డ్ వీక్ నుంచి వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాయి, చిన్నగా వెళ్తుంది. ఫస్ట్ లో అంతే ఉంటుందమ్మా, చదవాలి అని ఆతృత ఉంటుంది. ఐ కెన్ అండర్స్టాండ్ దట్. బట్ వెయిట్ చేయండి, మీకు చిన్న చిన్నగా అన్ని స్టార్ట్ అవుతాయి, ఏం పర్లేదు. ఓకేనా? మీరు అనుకోవచ్చు ఇవన్నీ తెలిసినయే చెప్పు, తొందరగా కొత్త పాయింట్ చెప్పు అని అనుకోవచ్చు, బట్ ఇట్స్ ఓకే. చిన్నగా అన్ని స్టార్ట్ అవుతాయి అమ్మా. మీరు సంక్రాంతి హాలిడేస్కి వెళ్ళే లోపల ఇంత పెద్ద వర్క్ ఇచ్చే పంపిస్తాం. మీరు అనుకుంటారు సంక్రాంతి హాలిడేస్ అని, సంక్రాంతి హాలిడేస్ లో ఎగ్జామ్స్ పెడతారు. అదేంటి, అదంతే. ఇంక నా దగ్గరకు వస్తే అంతే అమ్మ, మీరు పాస్ అయ్యే వరకు, జాబ్ వచ్చే వరకు నేను వదలను. ఖాళీగా అయితే పెట్టినాను. సిలబస్ అయిపోయిందా, ఇక్కడ వరకు అయిందా, ఎగ్జామ్ ఎలా పెడతాను ఏంటో కూడా చెప్తాను మీకు అర్థమైంది అప్పుడు. ఒక బటన్ అంతే, మీ ఫోన్ లోకి వచ్చేసింది ఎగ్జామ్ టైమింగ్ షెడ్యూల్. ఆ టైమింగ్ లో అందరూ ఎగ్జామ్ రాయాల్సిందే. ఫోన్ లో మార్కులు తక్కువ వచ్చినాయి, మళ్ళీ ఇంకో బటన్ నొక్కుతా, సేమ్ అదే సిలబస్, మళ్ళీ ఇంకో పేపర్ వస్తుంది. ప్రిపరేషన్ టైం ఇస్తాను. చాలా మిమ్మల్ని ఎప్పుడు ట్రాకింగ్ చేస్తూ ఉంటాను. టెక్నాలజీ ఎక్కడున్నా ఎగ్జామ్ రాయాల్సిందే, ఆ టైం చదువుకోవాల్సిందే. మార్కులు తక్కువ వచ్చినా మళ్ళీ పెడతాయి. అలా అందరినీ ట్రాకింగ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైతే నేను సాటిస్ఫై అవుతాను మీ మార్కులతో, అప్పుడు నెక్స్ట్ టాపిక్. ఇలా సిలబస్ వెళ్తూ ఉంటుందమ్మా అందరికి జనరల్గా. ఎగ్జామ్స్ వేరే ప్యాటర్న్. వీకెండ్ ఎగ్జామ్స్ జనరల్గా ఆ వీక్ జరుగుతూనే ఉంటాయి. డివిజన్ ఎగ్జామ్స్ గురించి నేను చెప్పాను, సిలబస్ అయిపోయిన తర్వాత. ఓకేనా? ఇది ప్యాటర్న్ అమ్మా. పేషెన్స్ గా వెయిట్ చేయండి, అన్ని నీట్ గా వెళ్తాయి. సార్ వాళ్ళు కూడా, రివిజన్ సార్ వాళ్ళు కూడా వస్తారు. సో స్పెషల్ ఫ్యాకల్టీ కూడా వస్తారు, అందరూ వస్తారు చిన్నగా. కంప్యూటర్ ట్రైనింగ్ కూడా ఆల్రెడీ టాలీ వస్తున్నట్టున్నారు కదా. టాలీ వస్తున్నారా మీరు? టాలీ వస్తారు. టైపింగ్, MS ఆఫీస్ టైపింగ్ కూడా వర్డ్ క్లాస్ కూడా స్టార్ట్ అవుతుంది. యూ హ్యావ్ టు లెర్న్ దట్ సమ్ బేసిక్ టైపింగ్ స్కిల్స్. అవి కూడా ల్యాబ్ రెడీ అవుతుంది కదా మనకి కింద. ఇక్కడ పెయింటింగ్ ఒకటమ్మా. సిస్టమ్స్ కూడా వచ్చినాయి, మనం పక్కన పెట్టాము, అవి కూడా అటాచ్ చేసి వస్తారు. టైపింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓకేనా? MS ఆఫీస్, MS వర్డ్, అంటే MS వర్డ్ అండ్ MS ఎక్సెల్ టైపింగ్ క్లాసెస్ ఫ్యాకల్టీ వచ్చి చెప్తారు. ఓకేనా? సో ఇది అన్ని చిన్నగా స్టార్ట్ చేసుకున్నాం, అన్ని ఒక్కసారి కావద్దు. సరేనా? బాయ్. మనం వీడియో పెట్టాలి కదా.